afternoon. సో ఏం చెప్పుకుందాం? కరెంట్ అఫైర్స్. ఫైన్, ఏదో ఒకటా, అది కూడా బెటరే. ఏదో ఒకటి చెప్పుకోవడంలో కూడా బెటరే, కొత్తవి చాలా తెలుస్తాయి. సో ఈ వీక్ కరెంట్ అఫైర్స్ గోత్రూ అయ్యారా ఏమన్నా? వై? టైం కుదరలేదా? ఎందుకు? వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. ఏం ఎగ్జాము? ఎస్ఎస్సి సిజిఎలా? రాస్తున్నారు ఎవరన్నా ఎస్ఎస్సి సిజిఎల్? ఎవరైనా రాస్తున్నారా ఈ క్లాస్లో? రాయట్లేదా? అసలు తెలుసు అదేంటో? తెలుసుగా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ రియలైజేషన్. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ రియలైజేషన్. సో ఈ వీక్లో ఏమన్నా ఐడియా మీకు? న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అండి. ఓకే, కొత్త ఏమని చెప్పండి. కొత్త మీన్స్ 2.0. వాట్ ఈస్ వైట్ రెవల్యూషన్? మిల్క్ ప్రొడక్షన్. సో అవి కాకుండా ఇంకేమన్నా డిఫరెంట్ అని కనిపించే పేపర్లో? ఐవీజీ 100 years అయింది, అంతేనా? అంటే మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్స్లో నుంచి చూస్తున్నారు అయితే. ఓ, జానీ మాస్టరా? వెరీ గుడ్, మంచి మంచి ఇన్ఫర్మేషన్లే ఉన్నాయి మీ దగ్గర అయితే. ఫైన్. సో సో ఇవాళ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, ఐడియా ఉందా మీకు? జిఎస్ 1 GS 2. నిన్న ఎస్ఏ పేపర్ చూసారా? నిన్న క్లాస్ అటెండ్ అయ్యారా సార్ది? ఏం అర్థమైంది? ఏదో అర్థమైంది అట్లా అలా. సో 2 essays, సెక్షన్ ఏ సెక్షన్ బి ఆర్ రిపీటెడ్ ఎస్సేస్. హ్యాపీనెస్ అనే ఒక ఎస్సే ఉంది చూసారా? అది రిపీటెడ్ ఎస్సే. అండ్ పవర్ మీద ఒక క్వశ్చన్ ఉంది చూసారా? పవర్ మీద ఉంది చూసారా? అది కూడా రిపీటెడ్. సో రిపీటెడ్ అంటే నెట్లో మీరు ఎక్కడ ఎతికినా సరే ఎక్కడో దొరుకుతాయి అన్నమాట. అవి 2 వచ్చాయి. అంటే మేబీ నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా పండుగ చేసుకొని ఉంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు చాలా ఫిలాసఫికల్ బేస్డ్ ఎస్సేస్ వచ్చాయి. మొన్న అయితే నిన్న ఎస్సే మటుకి అసలు డెడ్ ఈజీ అసలు. అది అంటే అసలు దానిలో ఇంకా రెడీమేడ్ కంటెంట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. అలాంటివి వచ్చాయంటే మటుకి ఇట్స్ వెరీ హ్యాపీ. ఏం రాస్తామంటారా? అంటే 2 essays చెప్పాను, 8 essaysలో 2 essays చెప్పాను. ఎందుకు డెడ్ ఈజీ అన్నానంటే అవి ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తున్న ఎస్సేలే, కొత్త ఎస్సేలు కాదు అవి. సో అది అయిపోయింది కదా. ఇవాళ పేపర్ దయచేసి ఈవినింగ్ 2 పేపర్లు చూడండి. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్, బికాస్ పీవైక్యూస్ ద్వారానే గేమ్ ప్లే అవుతుంది. ఫైన్, కమింగ్ టు దిస్ వీక్స్ కరెంట్ అఫైర్స్. ఐ హ్యావ్ ఫైనలైజ్డ్ సమ్ టాపిక్స్. మేబీ యూ నో some, maybe you not know some of it. First one is windfall tax. Second one, China conflict areas. Third one, Agnipath scheme. Idea unda meeku? Cheppandi provisions అయితే. Approximately of 21 years of age. 21 or 23? 21 or 23? Recently it has increased to 23. Update. Cadets who missed 1 year of. It means up to 23, right? Whatever it may be. అంత డీప్గా అడగకపోయినా సరే 21 అప్ టు 17.5 to 21 అంటాడు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ ఈస్ అప్ టు 23. ఈ క్లారిటీ ఉండాలి మనకి. వెదర్ ఎవరున్నారా లేదా అదంతా సెకండరీ. ఈ బ్రాకెట్ ఇంపార్టెంట్ సార్. దానికి ఆయిల్ రిఫైనరీస్ ఎప్పుడైనా విన్నారు? ESG, ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ గవర్నెన్స్. ఎనీ టైమ్ యూ హర్డ్? లేదా? అమూర్ ఫాల్కన్, ఇట్స్ అ బర్డ్. సో దీస్ ఆర్ డైమండ్స్. ఎవ్రీబడి ఫెమిలియర్ విత్ దెమ్, రైట్? డూ యూ నో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్? ఎవరికైనా ఉన్నాయా? నార్మల్ డైమండ్స్ ఉన్నాయా? లేవా? అర్థం కాలే. ఉన్నాయి.
ఏమంటారు? ఫైన్. స్నో లెపోర్డ్. ఫెడ్ అంటే తెలుసా? కొరియర్ కాదు, ఫెడ్ తెలుసా? ఎనీబడి నో ఫెడ్? ఎకానమీ కంప్లీట్ అయిందా మీకు? ఇవాళే లాస్టా? అయితే ఎకానమీ ఫుల్ టచ్లో ఉండాలి అయితే మీరు. ఫెడ్ తెలీదా? ఆర్బీఐ తెలుసా? అలాంటిది యూఎస్లో ఒక బ్యాంక్ ఉంటుంది తెలుసా? పేరు చెప్పండి. అదే అది. సో ఇండియాలో అలాను, యుఎస్లో ఫెడ్. ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ థింగ్. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్లు అడిగాడు. నియర్లీ ఒక 6-7 టైమ్స్ అడుగుంటాడు లాస్ట్ ఒక 8-9 ఇయర్స్లో. సో నెక్స్ట్ వన్, మిషన్ మోసం. ఐడియా ఉందా? వాట్ ఈస్ ప్రాజెక్ట్ మోసం? వాట్ ఈస్ ప్రాజెక్ట్ మోసం? వాట్ ఈస్ మిషన్ మోసం? దర్ ఇస్ అ డిఫరెన్స్, రైట్? ఉందా లేదా? అంతే. అది ప్రాజెక్టు, ఇది మిషనా? ఫైన్. సో కమింగ్ టు దిస్, వాట్ ఈస్ విండ్ఫాల్ ట్యాక్స్? ఇదేనా? సో వాట్ ఈస్ విండ్ఫాల్ ట్యాక్స్? సో ఎనీ ఐడియా? సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ మీకోసమే ఇది, ఈ పీపీటీలన్నీ. బట్ ఐ గివ్ యూ సంథింగ్. నథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ నెక్స్ట్ కంపెనీ. ఇట్ గాట్ సమ్ బంపర్ ప్రాఫిట్స్. బంపర్ profits. Government has role to tax these profits. For example, in a year 100 crores వచ్చేది కాస్త it has something met some 500 crores వచ్చాయి అనుకో, ఈ అమౌంట్ మీద గవర్నమెంట్ has a provision to do tax. The tax is called what? Windfall tax. Windfall అంటే ఏంటి? గాలికి పడిపోయిన ట్యాక్స్. Fine. Very, very important. Generally, it is happen in the oil and natural gas industry. So recently, what was happened? Windfall tax on crude oil cut to 0. So what is our main import item in India? First import item. Economy అయిపోయిందన్నారుగా, చెప్పండి. రివిజన్ అవ్వనా? బేస్ ఫ్యాక్ట్ అది. క్రూడ్ ఆయిల్ is the main import item. ఫస్ట్ ఏదైనా ఇంపోర్ట్స్ ఏదైనా ఫస్ట్ ఏదైనా ఉంటే ఏంటది? క్రూడ్ ఆయిల్. వాట్ ఈస్ ద మెయిన్ ఎక్స్పోర్ట్ ఐటమ్? ఏది కాదు. ఈ క్రూడ్ ఆయిల్ని రిఫైనరీ చేసి అమ్మటం. రిఫైనరీ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద క్రూడ్ ఆయిల్ లైక్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నాఫ్థలిన్, ఎవ్రీథింగ్. అవి ఏవైతే, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఐటమ్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపోర్ట్ ఐటమ్? క్రూడ్ ఆయిల్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఐటమ్? లార్జెస్ట్ అనుకోండి. లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఫస్ట్ ఇంపోర్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్, ఎక్స్పోర్ట్ వచ్చేసరికి రిఫైనరీ ప్రొడక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఐడియా ఉన్నాయి మీకు? దానిలో ఫస్ట్ది ఏంటి? రిఫైనరీ ప్రొడక్ట్స్, రైట్? సో ఇలాంటివి ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏది లార్జెస్ట్ ఎక్స్పోర్ట్, లార్జెస్ట్ ఇంపోర్ట్? దట్ ఈస్ వెరీ బేసిక్ ఫ్యాక్ట్ యూ నీడ్ టు నో, రైట్? సో కమింగ్ టు హియర్, వాట్ దే హ్యావ్ డన్? ఇట్ హ్యాడ్ మేడ్ 0. అసలు ఎందుకు వేసారు ఇది? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద విండ్ఫాల్ ట్యాక్స్? గవర్నమెంట్, వై గవర్నమెంట్ లెవిడ్ ఇట్? ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చాయనే కదా. సమ్ ఆయిల్ కంపెనీస్కి ఎక్స్ట్రా ప్రాఫిట్స్ వచ్చాయి, అందుకని విండ్ఫాల్ ట్యాక్స్ వేసింది. రావడానికి రీజన్స్ ఉండుంటాయి కదా. వాట్ ఆర్ ద రీజన్స్? ఎనీ ఐడియా? సో మెయిన్ రీజన్స్ ఈస్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్. సో దీనివల్ల ఏమైంది అంటే వి గాట్ చీపర్ ఆయిల్. మనకి చీప్ ఆయిల్ వచ్చింది. అక్కడ డిస్రప్షన్ జరుగుతున్నంత వల్ల యూఏఈ మల్టిపుల్ కంట్రీస్లో నుంచి వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఆయిల్. దానివల్ల జనరల్గా రేట్ క్రంచ్ మనకు 110 రూపీస్ నడుస్తుంది కదా ఇన్ జనరల్ పెట్రోల్ రేట్ ఇప్పుడు ఇన్ అండ్ అరౌండ్. బట్ దే హ్యావ్ ఎర్న్డ్ అల్టిమేట్లీ వాళ్ళు ఇంతకే ఇస్తారు కదా. అంటే వాళ్ళకు ఒక 70 బయట మార్కెట్కి అమ్మారంటే ఇఫ్ దే గాట్ బ్యారల్ సంథింగ్ ఎవరో బ్యారల్ ఒక $4 అనుకోండి. అర్థమవుతుందిగా? బ్యారల్ అంటే తెలుసుగా, సమ్ అమౌంట్ ఆఫ్ లీటర్స్
లైక్ 4.62 లీటర్స్ ఈక్వల్ టు 1 బ్యారల్ అనుకుంటా. సో అంతకి ఎంత కొంటున్నారు, జనరల్గా వాళ్ళకి ఎంతకు వస్తే $3 వస్తుంది, ఇక్కడ $1 ప్రాఫిటే కదా. యు ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్ ఆన్ దిస్ 110 రూపీస్, రైట్. సో దానివల్ల గవర్నమెంట్ హ్యాస్ చార్జ్డ్ దెమ్ విండ్ఫాల్ ట్యాక్స్. ఇప్పుడు సిచ్యువేషన్స్ మారాయి, ఆయిల్ ప్రైసెస్ హైక్ అయినాయి, దానివల్ల అగైన్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ డన్, it made this crude oil, this windfall tax to 0. So what is the definition? Windfall tax is a one-time tax levied by the government on companies or industries that earn unexpected or exceptional profits, often due to favorable external conditions like a surge in global commodity prices or changes in the supply demand dynamics. Idantha avasram ledhu, but concept ardhamaindiga. So very important, pros of windfall tax on Indian economy. So ilanti questions adugutadu, definition kante దానివల్ల ఇంపాక్ట్ ఏం జరిగింది, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్. కమింగ్ టు ద ప్రోస్ సైడ్, ఇట్ బ్రింగ్స్ వాట్, రెవెన్యూ జనరేషన్ టు హూమ్, గవర్నమెంట్. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్, వాట్ డస్ ఇట్ మీన్, వాట్ ఈస్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్? డూ యూ నో రాబిన్ హుడ్ పాలసీ? రాబిన్ హుడ్ తెలుసా మీకు, ఏం చేసేవాడు? సో జనరల్గా గవర్నమెంట్ కొద్దో ఒక పదే చేస్తుంది కదా, it is not exactly doing the same thing, but generalga high profits net individuals collect cheskoni it will give to our normal people as in some benefit schemes anni chestadu kada. So alane redistribution of wealth. Next one, price control and stability. So deeni meeda nenu explain cheyagalra, how this windfall tax will control prices and stability in the market. చెప్పండి, ఎకానమీ అయిపోయింది అన్నారుగా, ఏం చెప్తానులే అంటారా? సో వెరీ ఈజీ, అంత ఆలోచించకండి, ఎందుకు డీప్గా ఏం ఆలోచించు, వెరీ బేసిక్గా ఆలోచించండి. ఒక ట్యాక్స్ వేశారు, ట్యాక్స్, ఇన్ఫ్లేషన్ ఐడియా ఉందా మీకు? అంటే ఏంటో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్, ప్రైస్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాక్స్ వేయకపోయి ఉంటే వీళ్ళు ప్రాఫిట్స్ అక్యుములేట్ చేసుకునేవాళ్ళు, అంతే కదా. అక్యుములేట్ చేసుకోవటం వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారా, సొసైటీ బెనిఫిట్ అవుతుందా? వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ ఛార్జ్ చేసింది అంటే, ఇప్పుడు వాళ్ళు బయటకు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా, అంటే ప్రైస్ రైస్ పెరుగుతుందా? వాళ్ళు అమౌంట్ సొసైటీలోకి రిలీజ్ చేయటం వల్ల ఉన్న గూడ్కి డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? డిమాండ్ పెరగటం అంటే ఆబ్వియస్లీ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. సో ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి కదా. సో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ విల్ కంట్రోల్. సి మీకు మోడర్న్ హిస్టరీలో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఐడియా ఉందా? మోడర్న్ హిస్టరీ ఇంకా కాలేదా? అసలు విన్నారా? ఇప్పుడు వినలేదా? క్యారెట్ అండ్ స్టిక్ జనరల్గా బ్రిటిష్ ఫాలోస్ ద క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. అంటే ఒక స్కీమ్ ఇచ్చినట్టు ఏదైనా బెనిఫిట్ ఇచ్చినట్టు ఇచ్చి అగైన్ స్టిక్ అలాంటి మెజర్స్ వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇలాంటివి కొన్ని వేసి కంట్రోల్ చేస్తారు. అదే పాలసీస్ జనరల్ గవర్నమెంట్ కూడా చేస్తారు అనమాట, కర్బింగ్ ఇన్ఫ్లేషన్. సో కాన్స్ ఆఫ్ ద విండ్ఫాల్ ట్యాక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ, డిసిన్సెంటివైజ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయగలరా? That is, yeah, fine. But for example, there is an X company, right? It got some 100 rupees more. With these 100 rupees, it going to invest for a better technology. But government is taking this 100 rupees. How can it invest in the better technology? It's not right. So next one is uncertainty and market volatility, legal and administrative complexities. దీని మీద చెప్పగలరా? For example, again 110 rupees is what? Petrol or whatever the oil rate, 110 rupees undi. So సడన్గా ట్యాక్స్ వేశారు, వేయటం వల్ల దే కెన్ అడ్జస్ట్ విత్ సమ్ సిఆర్, రైట్? సిఆర్ తెలుసు, చార్టెడ్ అకౌంట్. దే కెన్ అడ్జస్ట్ సంథింగ్, రైట్? దే కెన్ ప్లగ్ దట్ లూప్ హోల్స్, రైట్? వాళ్ళు తగ్గించవచ్చు కదా. సో దాని మీద ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? ట్యాక్స్ ఎవేషనే కదా. ట్యాక్స్ ఎవేషన్ వల్ల there is again legal disputes, right? Next one, increased production cost. How?
cost of production will be increased. Impact on energy, what does it mean? అసలు ఆలోచన రావట్లేదా? How it impacts on energy security? See, generally we are aspiring for what? Renewable energy. India is aspiring for what? థర్మల్ ఎనర్జీ నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటుంది. సో నువ్వు ఇలా ట్యాక్స్ వేసినప్పుడు దే కెనాట్ మేక్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అ బెటర్ టెక్నాలజీ, రైట్? చేయనప్పుడు వాళ్ళకి ఎనర్జీ ఎఫిషియన్సీ తగ్గుతుందా? సో అల్టిమేట్లీ ఇట్ క్రియేట్స్ బర్డన్ ఆన్ ద గవర్నమెంట్స్ టార్గెట్ ఆఫ్ మేకింగ్ రెన్యూబుల్ ఎనర్జీ యాజ్ ఎ గోల్, రైట్? ఇవన్నీ అర్థమైనాయా? సో రెండు ఒకటేనా? వేర్లే, ఫైన్. So the practice MCQ, which of the following can be, see every wording is important, which of the following can, see ఎకానమీలో ఎప్పుడైనా సరే పాసిబిలిటీ వర్డ్స్ మీద ట్రై చేయండి. పాసిబిలిటీ అంటే అర్థమైందిగా, ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ మస్ట్. ఇక్కడ ఏం వర్డ్ లేదు. మస్ట్, షుడ్ అంటే ఏంటి? మ్యాండేటరీ. క్యాన్, కుడ్ పాసిబిలిటీ. మే అంటే పాసిబిలిటీ, మ్యాండేటరీనా? పాసిబిలిటీ. పాసిబుల్ అంటే అది కూడా పాసిబిలిటీ, అంతేగా? సో క్యాన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ పొటెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంపోజింగ్ ఏ విండ్ఫాల్ ట్యాక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ పొటెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంపోజింగ్ ఏ రెవెన్యూ జనరేషన్ ఫర్ ద గవర్నమెంట్? ఇస్ ఇట్ కరెక్ట్? ఎంకరేజింగ్ హైయర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంతే కదా? నీకు ట్యాక్స్ వేస్తున్నాడు అంటే అటు వచ్చిన ట్యాక్స్ తీసేసుకుంటున్నాడు కదా, రైట్ ఆర్ రాంగ్ అది? సో జస్ట్ అలా పక్కన పెట్టండి దీన్ని. కర్బింగ్ ఇన్ఫ్లేషన్ బై కంట్రోలింగ్ కార్పొరేట్ ప్రాఫిట్స్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చా? రెడ్యూసింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, వై? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. సో ఎంకరేజ్ హై ఎఫ్డిఐ వస్తుందా? ఎందుకంటే వాళ్ళ డబ్బులను లాగేసుకుంటున్నారు కదా, వై? అదర్ కంపెనీస్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, అంతేగా? సో దిస్ ద బేసిక్ లాజిక్. సో ఆన్సర్ ఏంటి? 1, 3, 4. డెఫినేషన్ మీద క్వశ్చన్స్ అడిగే జమానా దాటిపోయింది. వాట్ ఈస్ విన్ఫాల్ ట్యాక్స్ అనే జమానా దాటిపోయింది. హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ఎకానమీ, హౌ ఇట్ క్రియేట్స్ అన్న డైమెన్షన్ అంటే అనాలిసిస్ స్టార్ట్ అయింది ఎకానమీ క్వశ్చన్స్లో, రైట్? కమింగ్ టు దిస్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు విన్ఫాల్ ట్యాక్స్, చెప్పండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. It must, should, can. It can help the government control inflation by reducing the impact of sudden price increases on essential commodities. Is it right or wrong? Right or wrong? Government చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. క్యాన్ అంటే ఏంటి? చెయ్యొచ్చు. పాసిబుల్ చేయొచ్చు కదా. విన్ఫాల్ ట్యాక్స్ ఇస్ అగైన్ ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. జనరల్లీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, రైట్? అది కూడా పాసిబిలిటీనే కదా. జనరల్లీ ఇంపోజ్డ్ ఆన్ ఇండస్ట్రీస్ దట్ జనరేట్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ త్రూ ఇన్నోవేషన్. ఇది ఇన్నోవేషన్ ద్వారా వచ్చిన ప్రాఫిటా? సమ్ గ్లోబల్ సప్లై చైన్ డిమాండ్ వల్ల చేంజెస్ జరగటం వల్ల వచ్చిన ప్రాఫిట్, రైట్? ఇన్నోవేషన్ వల్ల వచ్చిన ప్రాఫిట్ని ఏమంటారు? ఏనా ఐడియా ఉందా మీకు? పేటెంట్స్. పేటెంట్స్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. పేటెంట్స్ అంటే ఐడియా ఉన్నాయిగా? ఫైన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఇట్? 1 only. So next, no progress in resolution of Demchok and Depsang friction point in 2 years. So ఈ ఆర్టికల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ జోన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఈ ఆర్టికల్లో మనకి ఇవన్నీ అవసరం లేదు, బట్ ప్లేసెస్ ఆర్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్? సో చెప్పండి, లైక్ వాట్ ఆర్ ద ప్లేసెస్ యూ హ్యావ్ సీన్ ఇన్ దిస్ వన్? లైక్ యూ హ్యావ్ సీన్, జస్ట్ ఒక ఆర్టికల్ చదవండి. Is it visible? Huh? First one, Eastern Ladakh, line of actual control. Next, fast ga chudandi points. Demchok, Depsang. Next, next ఏముంది? బ్రిక్స్ సమ్మిట్. నెక్స్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏరియాస్ చూడండి, ఆర్గనైజేషన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏరియాస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ వీ గాట్ ఈస్టర్న్ లడాక్, డెప్సాంగ్, డెమ్చాక్. నెక్స్ట్ ఏమున్నాయి? ఎక్కడ ఉంది జెనీవా? స్పీకింగ్ ఇన్ జెనీవా. ఓకే, ఆన్ సెప్టెంబర్. ఓకే, నెక్స్ట్ వన్. Both sides de-emphasize status quo, generally stable logics. So here ఇక్కడ ఏముంది? గల్వాన్ వ్యాలీ. నెక్స్ట్ వన్ గల్వాన్ వ్యాలీ. నెక్స్ట్ వన్ Pangong Tso. Next Gogra Hot Springs. అంతేనా? ఇక్కడ ఉన్న పేర్లు అవి. ఇవి 100% ఇంపార్టెంట్ ఫర్ యూ, బికాస్ ఎనీ టైమ్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆన్ ఇండియా మయన్మార్, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, సమ్ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఆర్ దేర్. వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ప్లేసెస్ హియర్? ఇట్స్ లడాక్, డెప్సాంగ్, డెమ్చాక్, జెనీవా. ఇండియా ప్లేసెస్ చూడండి ఫస్ట్. పాంగాంగ్ సో, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్. సో ఇప్పుడు తెలుసుకో గల్వాన్ వ్యాలీ, సారీ అక్కడ ఉంది గల్వాన్ వ్యాలీ. సో ఇవి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? సో క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఐడియా ఉందా? హౌ ద క్వశ్చన్స్ కెన్ బి ఫ్రేమ్డ్? ఫైన్. సో లాస్ట్లో మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఇప్పుడు కాదు. ఏం ఫోటో అనుకుంటున్నారా? లాస్ట్లో చూద్దాం. ఫైన్. దిస్ ఈజ్ రీజన్ వాట్? యూ హ్యావ్ అన్ ఐడియా, రైట్? బట్ వెరీ 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 ఇంపార్టెంట్, యూ నీడ్ టు నో నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్. వాట్ ఆర్ ద ఏరియాస్ ఇన్ ద నార్త్ టు సౌత్ అండ్ సౌత్ టు నార్త్? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్? దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్, దట్ ఈస్ నార్థన్ పార్ట్లో ఉంది అది. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? గల్వాన్. నెక్స్ట్ Hot Springs. Next Pangong Tso. Next Chushul. Next Demchok. అక్కడ మెన్షన్ చేసిన పేర్లు ఏంటి? డెమ్చాక్ అండ్ డెప్సాంగ్ కదా. డెప్సాంగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదా దీనిలో? సో ఫైన్. ఏది? యా, హాట్ స్ప్రింగ్స్ కదా. So Daulat Beg, Oldie. Next one is what? Depsang Plains. Next one Hot Springs, Galwan, Pangong Tso, Demchok. So Depsang north lo unda, south lo unda? This is an lay, right? Eastern part. Generally Aksai Chin ee region e kada. So conflict ఉన్నప్పుడు నార్త్ సౌత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్త్లో ఏముంది? డెమ్చాక్ ఉందా, డెప్సాంగ్ ఉందా? పాంగాంగ్ సో ఈజ్ నార్త్ ఆఫ్ లేయా, సౌత్ ఆఫ్ లేయా? సౌత్ ఆఫ్ లే. సో కొంచెం జాగ్రత్తగా అయిపోయాక ఇవి చూసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. వై? బికాస్ దెర్ ఇస్ అన్ PYQ. సో దిస్ ఇస్ అన్ 2020 PYQ. Siachen Glacier is situated to the ఆన్సర్ తెలుసా మీకు? ది ఆన్సర్ ఈస్ నార్త్ ఆఫ్ నూబ్రా వ్యాలీ. బట్ ఇలాంటి ఆన్సర్, ఇలాంటి క్వశ్చన్ వస్తుందని ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, బికాస్ ఆ టైంలో ఇట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్. అగైన్ ఎప్పుడున్నా సరే కాన్ఫ్లిక్ట్ లే, లడాక్ ఈస్ 100% ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, అండ్ ద బార్డర్ ఆఫ్ ఇండియా అండ్ మయన్మార్. ఇండియా, మయన్మార్, ఇండియా అండ్ చైనా, ఈ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని ఐ హ్యావ్ ఫ్రేమ్ 2 questions. ఆన్సర్ దిస్. అరేంజ్ ద ప్లేసెస్ ఇన్ నార్త్ టు సౌత్ ఆర్డర్. సో ఏది ABCD చెప్పండి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. చూసుకున్నారా? రైట్. నౌ టెల్ మీ, అరేంజ్ ద ప్లేస్ ఇన్ నార్త్ టు సౌత్. ఫస్ట్ ఏంటి? A. నెక్స్ట్ D. నెక్స్ట్
సి బి. సౌత్లో ఏముంది ఇప్పుడు? డెమ్చాక్ ఉందా, దెప్సాంగ్ ఉందా? డెమ్చాక్. నార్త్లో ఏముంది? దెప్సాంగ్. ఆ చిన్న క్లారిటీ మీకు ఐడియా రావాలి. లేకి నార్త్లో ఉందా, సౌత్లో ఉందా? డెప్సాంగ్ లేకి నార్త్లో ఉంది. డెమ్చాక్ లేకి సౌత్, రైట్. డెమ్చాక్ ప్లెయిన్స్ recently seen in news lies north of Pangong Sona, south of, north of Depsang కాదా? అవునా? మ్యాప్ ఐడియా వచ్చిందా ఇప్పుడు మైండ్లో? నార్తా సౌతా? ఇది రైట్, ఏది రైట్ చెప్పండి ఫాస్ట్గా. సౌత్ ఆఫ్ ప్యాంగాంగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చూసుకోండి దిస్ మ్యాప్. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్, వాట్ ఈస్ దిస్? Is this a movie? Huh? Anybody watch this movie? How is this movie? This movie ultimate action. But so ilanti action undalane maybe Amit Shah has taken a step for framing this Agnipath scheme. So eppudaina sare ee Agnipath scheme lo what we need to know? What are its main provisions? What are its supportive arguments? What are its against arguments? ఎప్పుడైనా సరే ఈ టూ వ్యూస్ అలవాటు చేసుకోండి. వాట్ ఎవర్ ద టాపిక్ ఇట్ మే బి. ప్రోస్ అండ్ కాన్స్, ప్రోస్ అండ్ కాన్స్, ప్రోస్ అండ్ కాన్స్. సో కమింగ్ టు ది స్కీమ్, పర్సన్ అపాయింటెడ్ యాజ్ Agniveer, where is a new military rank? It is a scheme recruiting army personnel below officer rank such as soldiers, airmen and sailors. UPSC ఏం చేయదు, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బిలో అబోవ్ అని పెడుతుంది అంతే, ఇంకేం చేయదు. ఇట్ డింట్ పుట్ మచ్ ఎఫర్ట్స్. నెక్స్ట్ వన్, దే ఆర్ రిక్రూటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years. వాట్ UPSC విల్ సే 6 years. ఇస్ ఇట్ రైట్? నో. అబోవ్? నో. ఆఫ్టర్ దట్ అప్ టు హౌ మచ్? 25% of them can join the service on a permanent commission. ఎన్ని ఇయర్స్ ఐడియా ఉందా ఆర్మీలో? లాస్ట్ ఇయర్ దెర్ ఇస్ 3 to 2 questions ఆన్ ఆర్మీ బేస్డ్, అంటే డిఫెన్స్ బేస్డ్ 3 questions వచ్చాయి లాస్ట్ 2024లో. సో హ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి 2025లో కూడా రావడానికి. సో ఎనీ ఐడియా? 15 years. ఒక్కొక్క పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇట్ ఈస్ బిలో, నెక్స్ట్ పాయింట్ 4 years, నెక్స్ట్ పాయింట్ 25% can be recruited as a permanent. Next one, eligibility 17.5 to 23 years. Girls also applicable. Next point, no reservation for women. Right? Agniveers draw a basic salary of 30,000 to 40,000 per month, but they contribute 30% of their monthly emoluments to, this is very important, Seva Nidhi fund lo enta contribute chestaru? 30%. So at the end of the service they receive approximately how much? ఈ మధ్య న్యూమరికల్స్ కూడా అడుగుతున్నాడు. హౌ మచ్? 11.71 lakh. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఏది ఇది? వైల్ డెడ్ ఆన్ డ్యూటీ సమ్ అమౌంట్ వస్తుంది, ఇదంతా అవసరం లేదు. అగ్నివీర్స్ వోంట్ రిసీవ్ ఎ రెగ్యులర్ పెన్షన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దే వోంట్ రిసీవ్ ఏ regular pension after their 4 year service. Only the 25% of the who got selected permanent commission will be eligible for a pension. So what are the main points you need to pick from here? Below, next 4 years, up to 25% of what? Permanent commission. 17.5 to 23 years. Next, no reservation for women. Next, 30% in Seva Nidhi. Pension unda? Evaraithe 25% who entered into the permanent commission, they will get the pension. Not all those pension, not all those people, right? So exempt for income tax. So ఇంత పాయింట్స్లో వీ హ్యావ్ గ్యాదర్డ్ వాట్? మెయిన్ పాయింట్స్. ఎప్పుడైనా నోట్ ఎంత చదివినా సరే ఇలా చేసుకోవడం అలవాటు చేసుకోండి. దిస్ ఈజ్ ద హ్యాబిట్ యూ నీడ్ టు మేక్. రివిజన్ చేసుకోవడానికి వెరీ ఫాస్ట్ ఉంటుంది.
ఈ వే అనేది 100% ఇంపార్టెంట్. ఇంత మీరు చదవలేరు కదా ప్రతిసారి. మీకు వచ్చిన పేజ్ ఉన్నా సరే చిన్న డబ్బా వేసుకుని నేతి ఇలానే చేసుకుంటా. నాకు గుర్తుంటాయి, అవి గుర్తుంటాయి కదా. మెయిన్ థీమ్సే కావాల్సి. ఎందుకంటే ఐ స్కానింగ్ మీకు తెలుసు. ఐ స్కానింగ్ అంటే ఎక్కడ? ఐ స్కానింగ్ అంటే ఏంది? హాస్పిటల్లో చేసేదా? అది కాదు. అంటే ఏమేమి ఇంపార్టెంట్ అవే మనకి మైండ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు స్కాన్ చేసుకున్నారు, అదే మీరు దేని మీద రిఫ్లెక్ట్ చేయాలి? ఆన్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో ఏమున్నాయో చూసుకోండి. బిలో ఉందా, అబవ్ ఉందా? అవే పాయింట్స్ మనకు తెలియాల్సింది, రైట్? షార్ట్ సర్వీస్ కమిషన్ ఇంకా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. పర్మనెంట్ కమిషన్ 15 కమిషన్ సర్వీస్ స్మార్ట్ కదండి, స్మాల్ సర్వీస్, షార్ట్ సర్వీస్ కమిషన్ అదంతా ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది. బట్ దాని తర్వాత ఎక్స్టెన్షన్ అవడానికి దేర్ ఆర్ సమ్ ఎగ్జామ్స్, సమ్ థింగ్స్ విల్ బి దేర్. దట్ మీకు వాటి గురించి పూర్తి వివరాలు కావాలంటే మేజర్ ఓబ్రే సార్ని అడగని చెప్తారు. షార్ట్ సర్వీస్ కమిషన్కి దీనికి అప్లై లేదు, దీనికి లేదు. సో ఈ పాయింట్స్ మీకు ఐడియా ఉన్నాయి కదా. సో వాట్ ఆర్ ద అపోజిషన్ టాకింగ్? పెన్షన్ ఇవ్వట్లేదు. ఈ పాయింట్స్ని తిప్పండి, ఫ్లిప్ సైడ్ చేయండి, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 years సరిపోతుందా? 6 years ఇవ్వండి, రైట్? 4 years సరిపోతుందా అనేది ఏంటి? క్వశ్చన్ మార్క్. అంటే నెగిటివ్ సైడ్ మాట్లాడుతున్నాం. 6 years ఇవ్వండి అంటే ఏంటి? సజెషన్ ఇస్తున్నాం, రైట్? ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అప్ టు 25%. 25% ఏనా? 50% ఇవ్వచ్చు కదా అనేది ఎవరిది? సజెషన్. ఇలానే నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు రీడ్. ఎంత బట్టి కొట్టినా సరే థింగ్స్ కెనాట్ హ్యాపెన్ ఆన్ ద మెయిన్స్ పేపర్. ఇప్పుడు ఏదో చదువుతున్నారు కాబట్టి సరిపోయింది. బట్ ఇవాళ GS1, ఆఫ్టర్నూన్ GS2, రేపు GS3, GS4 ఇలా 4 పేపర్లు వరుసగా రాయాలంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎన్ని గుర్తుపెట్టుకుంటారు? ఒక స్ట్రక్చర్ అనేది మైండ్లో డెవలప్ అయిపోవాలి, రైట్? సో నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇవ్వండి. మీరే చెప్పేస్తున్నారుగా, అంతే. ఆ స్కిల్ వస్తే చాలు, ఇచ్చి పడేయచ్చు, రైట్? బెనిఫిట్స్ ఆఫ్ ద అగ్నిపథ్ స్కీమ్ includes of youth, cost efficiency, military training and discipline, employment generation, post service opportunities, oppositions, job insecurity. idega. Next one, impact on military effectiveness, 4-year term. Next one, prioritizing financial savings over the long term force building. Suggestions please. So suggestions ఇవ్వగలరుగా ఎలా బెటర్ చేయాలనేది, రైట్? సో అగ్నిపథ్ స్కీమ్ మీద ఇఫ్ యూ గెట్ క్వశ్చన్ యూ విల్ ఏబుల్ టు రైట్ మెయిన్స్, ఫిలిమ్స్ కాదు, మెయిన్స్. సో నెక్స్ట్ వన్, ఇండియా ఆయిల్ మే ఆపరేట్ నుమాలిగర్ రిఫైనరీ. వేర్ ఈజ్ ఇట్? Assam. Very okay, fine. What is the first, India's first refinery ఎక్కడ ఉంది? ఆయిల్ రిఫైనరీ అస్సామే, దిగ్బాయ్. ఇట్ ఈస్ ఇన్ అస్సాం. తెలుసా అది ఫ్యాక్ట్ మీకు? అలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ అడుగుతాడు, రైట్? సో వాట్ యూ నీడ్ టు నో ఫ్రమ్ హియర్? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు మరి? Locations are very important. And who deals with this oil refinery? Ministry, okay. But there are some organizations. Oil India, right? Oil India is dealing with this Numaligarh refinery తీసుకుంటా అని చెప్తుంది, అంతేనా? సో ఆయిల్ ఇండియాస్ సబ్సిడరీ వాట్? Numaligarh రిఫైనరీ లిమిటెడ్ ప్రెజెంట్ ఇది డీల్ చేస్తుంది. దేని సబ్సిడరీ? సో అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఐ విల్ టెల్ యూ లేటర్ పార్ట్. బట్ జస్ట్ చూడండి, ఇది జస్ట్ ఒక ఇంటికి వెళ్ళాక దిస్ మ్యాప్ ఈస్ అగైన్ 100% ఇంపార్టెంట్. సీ ద ఏరియాస్, జస్ట్ ఒక లుక్ చేయండి అంతే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేస్తుంది ఏంటి? దిగ్బాయ్, అస్సాం, గౌహతి. నెక్స్ట్ వన్ కోయలి, బరూని, హల్దియా, మథురా. సో ఇలా చదువుతున్నప్పుడు వెదర్ గవర్నమెంట్ చేస్తుందా, ప్రైవేట్ చేస్తుందా?
ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ లార్జెస్ట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. షార్టెస్ట్ ఇట్ ఈస్ అ ఫైన్, బట్ ఈస్ లార్జెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ గవర్నమెంటా ప్రైవేటా, అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వాట్, విచ్ స్టేట్ ఇట్ బిలాంగ్స్ టు. వాట్ ఆర్ ద 3 points? Largest, government or private, next state, next which state it belongs to it, right? Just how many in Assam? 1 2 3. Bongai gone in Assam. So do you know this? Everybody know about it, right? Jamnagar. Why? Recent marriage లేకపోతే ప్రీ వెడ్డింగ్ సెరమనీయా? ప్రీ వెడ్డింగ్ సెరమనీ. డూ యూ నో వంతారా? అదైతే బాగా తెలుసా మీకు. కాంతారా కదా వంతారా. ఇట్స్ నాట్ ఓన్లీ ఎలిఫెంట్, ఇట్ ఈస్ అన్ యానిమల్ రెస్క్యూ సెంటర్. దే హ్యావ్ ఓపెన్డ్ ఇట్ ఇన్ ద జామ్నగర్. సో డూ యూ నో దిస్? చిన్నప్పుడు చదువుకుంది ఇది. బ్లాస్ట్ ఫర్నేస్. జనరల్లీ దిస్ ఈస్ ద ప్రాసెస్, యూ నో రైట్? ఐడియా లేదా? చిన్నప్పుడు చదువుకోలేదా? మర్చిపోయాను. సరే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి అయితే. సో జనరల్లీ క్రూడ్ ఆయిల్. సో వాట్ ఈస్ ద టాప్ యూ కెన్ కలెక్ట్? నెక్స్ట్ గ్యాసోలిన్ అంటే పెట్రోల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూఎస్లో జనరల్గా గ్యాస్ 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 అంటారు, నాట్ పెట్రోల్ అని పిలవరు. ఐడియా ఉందా మీకు? వెళ్ళొచ్చారు అప్పుడే? ఫైన్. నెక్స్ట్ కిరోసిన్. నెక్స్ట్ డీజిల్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్ ఆయిల్. దీస్ ఆర్ ఇంపార్టెంట్. లూబ్రికెంట్స్, పారాఫిన్ వ్యాక్స్ అండ్ ఆస్ఫాల్ట్ అంటే తెలుసా? గేమ్ కాదమ్మా, వెరీ కామన్ నోన్ టర్మ్ ఆస్ఫాల్ట్. విన్నారు ఎప్పుడైనా? పట్టుకున్నారు ఎప్పుడైనా? ఐ కెన్ గ్యారంటీ యూ 100% మీ అందరు పట్టుకొని ఉంటారు దాన్ని. ఆస్ఫాల్ట్. తార్ రోడ్ అంటారు తెలుసా? తార్ రోడ్ని ఆస్ఫాల్ట్ రోడ్ అంటారు జనరల్గా, రైట్? వెరీ 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 ఇంపార్టెంట్. బట్ చూసినప్పుడు నార్త్ అంటున్నాను ఏంది, టాప్ టు బాటమ్ ఏవేవి ఉంటాయి అని క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎస్ఎన్టీలో ఇలా అయినా ఫ్రేమ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అన్ 2023 PYQ. 20 regarding what they have asked? Ports. So oil refinery మీద అడిగే ఛాన్స్ ఉంటుందా? ఉండొచ్చు కదా. బికాస్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఐటమ్? క్రూడ్ ఆయిల్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంపోర్ట్ ఐటమ్? ఇంపోర్ట్ ఐటమ్ ఏంటి? ఇంపోర్ట్ ఈస్ క్రూడ్ ఆయిల్, ఎక్స్పోర్ట్ ఈస్ రిఫైనరీ ప్రొడక్ట్స్. సో అంత వాల్యూ ఉన్నప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుందిగా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. సో మనకి దీంతో ఈ వీటితో ఆన్సర్స్తో పక్కన పెట్టేసేయండి. కామరాజర్ పోర్ట్, ఫస్ట్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ యాజ్ ఎ కంపెనీ. ముండ్రా పోర్ట్, లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్ పోర్ట్ ఇన్ ఇండియా. విశాఖపట్నం, లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా. ఈ ఆన్సర్ తీసి పక్కన పెట్టండి. కమింగ్ టు దిస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఆయిల్ రిఫైనరీ వెల్ నోన్ యాజ్ నుమాలిగర్ రిఫైనరీ, ఫస్ట్ మేజర్ రిఫైనరీ ఇన్ ఇండియా. ఇందాకేం చెప్పా? దిగ్బాయ్, రైట్? పారదీప్ ఓన్డ్ బై HPCL. మ్యాప్ చూస్తారా? పారదీప్ ఎవరు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. జామ్నగర్ లార్జెస్ట్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్. ఈజ్ ఇట్ రైట్? 100% రైట్. రైట్, ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ. అబద్ధంగా నిజంగానే అది. తొందరగా ఎప్పటి నుంచో చేస్తున్న పనే కదా అది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ దెన్? ఓన్లీ 2 పేరా 1 పేరా? పారదీప్ ఏంటి? IOCL, HPCL? ఇండియన్ ఆయిల్. వాట్ అబౌట్ నుమాలిగర్? అది దిగ్బాయ్ కదా. సో ఓన్లీ 1 పేర్. సో ఇలా ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఫైన్. అర్థం కాల. ఏం లేదు. పెట్రోలియం వ్యాక్స్ ఎక్కడుంది అది?
పెట్రోలియం గ్యాస్ అంటే అదే మన గ్యాస్ ఎల్ఎన్జి ఇవి ఉంటాయి కదా, ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి అంటే తెలుసా మీకు? సారీ, ఇక్కడ ఎల్ పెట్ట మర్చిపోయాను. ఇప్పుడు ఓకేనా? ఎల్పిజి సిలిండర్స్ ఐడియా ఉన్నాయా? ఎప్పుడైనా చూసారా? స్మెల్ పీల్చారా ఎప్పుడైనా? ఈజ్ ఇట్ కలర్లెస్, ఈజ్ ఆర్డర్లెస్ ఆర్ ఆర్డర్ గ్యాస్? ఎల్పిజి అనేది ఆర్డర్లెస్. ఒకటి యాడ్ చేస్తారు, అదేం యాడ్ చేస్తారు నెక్స్ట్ క్లాస్లో నాకు చెప్పండి. స్మెల్ రావడానికి, అంటే టు డిటెక్ట్ దట్ గ్యాస్ లీక్ అవుతుందని రావడానికి మనకు తెలియాలి కదా, గ్యాస్ స్మెల్ మనకు అర్థమవుతుంది కదా. జనరల్గా అది ఆర్డర్లెస్ ఉంటుంది. ఆ ఆర్డర్ ఏంటో తెలియడానికి దే యాడ్ సంథింగ్. వాట్ ఈస్ దట్ ఎక్స్ థింగ్? అలాంటి క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, బికాజ్ ఇట్స్ యూపీఎస్సీ. నిజంగా అబద్ధం చెప్పట్లేదు, ఎలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో కొంచెం సరౌండింగ్స్ మీద కొంచెం ధ్యాస ఉంచండి. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ దిస్? ఎన్వైరన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ రేటింగ్స్ కెన్ బూస్ట్ బిజినెస్ గ్రోత్. వాట్ ఈస్ ఇట్? ఎనీ ఐడియా? క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, టాపిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ there should be some, ఒక కంపెనీ ఉందనుకో, ఎక్స్ కంపెనీ ఉందనుకో, ఇట్ షుడ్ ఫాలో వాట్? ఎన్వైరన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఈ త్రీ ఫాలో అవుతాయి. అర్లియర్ దేర్ ఈస్ ఎ ట్రెండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద హౌ మచ్ ఫినాన్షియల్ ఎర్నింగ్స్ యు ఆర్ ఎర్నింగ్ ఆర్ ప్రాఫిట్స్ యు ఆర్ ఎర్నింగ్, దాన్ని బట్టి నెట్వర్త్ అనేది ఈ కంపెనీ మంచిది అని డిసైడ్ అవుతుంది. నౌ యూ హ్యావ్ సీన్ ఎనీ యాపిల్ రీసెంట్ ఈవెంట్ ఎవరైనా చూసారా? యాపిల్ 16 Pro లైక్ ఈవెంట్ అంటే జస్ట్ ఒక గ్లిమ్స్ ఏమైనా చూసారా? అలాంటివి ఏదైనా చూడండి అప్పుడప్పుడు అన్న. సో ఒక 1 minute 2 minute అన్న చూడండి. ఎందుకంటే యాపిల్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ బిగ్ కంపెనీ, రైట్? దే ఫాలో దిస్ ESG, ఎన్వైరన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. వాట్ ఈస్ దిస్ ఎన్వైరన్మెంటల్? ఫాలో కాతున్నా ఐఫోన్ చూపించడం అనేది మనమేం చేయలేము. ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో వీఆర్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్, పీపుల్ ఆ థాట్ ఉంటే యూ నీడ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో టేక్ ద యాపిల్. సరదాగా ఎప్పుడైనా ఈవెంట్ ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు జస్ట్ 2x స్పీడ్ జస్ట్ అలా చూడండి అంతే. ఎవరెవరు అవరని ఎట్లా చెప్తున్నావు? See, it is their mind game. It is their mind game. They want to earn some profit. See, to be practical, ఎందుకు ప్రాక్టికల్ తర్వాత మాట్లాడుకుందాం. సో ఆ సిఎస్ఆర్ గురించి కూడా వస్తున్నా. సో దానిలో ఒక పార్టే అది సిఎస్ఆర్. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఎన్వైరన్మెంటల్. సో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక కంపెనీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యాపిల్. వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ యూజింగ్ recycled materials, right? What they are doing? Recycled materials. What it means? It is reducing its carbon footprint, right? Apple has its own park ante animal park kaadu, Apple unde area office park antaru. It is fully renewable energy. So India lo oka airport undi renewable energy tho nadiched. Entadi? Solar tho. Kochi airport is the first airport which is run by the solar. అది UPSC 2022లో క్వశ్చన్ అడిగాడు, రైట్? ఛాన్సెస్ ఉన్నాయిగా అలాంటి క్వశ్చన్లు అడగడానికి. సో అది న్యూస్ ఫాలో అవుతుంటే మనకు వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి రీసైకిల్ మెటీరియల్స్ వాడుతున్నారు. రెడ్యూసింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఈస్ షోయింగ్ దట్ కన్సర్న్ టు ద వాట్? ఎన్వైరన్మెంట్. వాట్ ఈస్ సోషల్ దెన్? జనాలకి డబ్బులు తీసుకోవడం, 1.5 lakh పెట్టుకొని, అంతేనా? సో అది వదిలేసేయండి. ప్రొటెక్షన్ ఆఫ్ ద సొసైటీ. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుందంటే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ తగ్గుతున్నాయా? రైట్, అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నెన్స్. వాళ్ళ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి సస్టైనబుల్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ద సొసైటీ. సో అర్లియర్ దేర్ ఈజ్ ఓన్లీ టర్మ్స్ ఆఫ్ వాట్? ఫినాన్స్ ఎంత ఉందో. ఇప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ దీస్ త్రీ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ జడ్జింగ్ దట్ హౌ మచ్ దేర్ కంపెనీ. ఇది ఎవరికి అవసరం? మనకు అవసరమా? ఇన్వెస్టర్స్కి అవసరమా? అందరికీ అవసరమే. సి
See, for example, an X company comes to India, it will create some jobs, right? Ante kada, employment generate chestundi kada. So it's a win-win situation. So this is a trending concept. Anytime you can expect this question, anytime. So nothing much, just go through here. Used to evaluate the sustainability and societal impact of the organization of the company, helps assess the beyond traditional financial matter. ESG is a framework used in investor regulators, nothing much here. So you already get CSR. You already get it? You know CSR means corporate social responsibility. Every country, every company is applicable. No, it has reached some profit, net profit ఎంత అయితేనే ఎంత పర్సెంట్ చేయగలరు? 2%, 2.5 ఇప్పుడు, బట్ 2% అని నాకు ఐడియా ఉంది. బట్ దిస్ పర్సెంట్ దే విల్ యూజ్ ఫర్ వాట్? ఆన్ ద society, whatever it may be. For example, you are a company, you are running some NGO or something, right? But దీనిలో కూడా ఒక లూప్ హోల్ ఉంది తెలుసా మీకు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో there is an X company. What they are doing? They are giving as a charity to some NGO. What this NGO is doing, you know? Again, it is a subsidiary of this NGO. దీని ఎన్జిఓ దీని సబ్సిడరీనే ఇది ఎన్జిఓ. ఈ ఎన్జిఓస్ కూడా ఏం చేస్తున్నాయి ఐడియా ఉందా మీకు? ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నాయి. ఇంకా ఐడియా ఉందా మీకు? సమ్ X% ఉంచుకొని అగైన్ ఇట్ ఈస్ ఫండింగ్ బ్యాక్ టు దిస్ కంపెనీ. ప్రతి దానిలో ఏదో ఒక లూప్ హోల్ ఎదుక్కుంటారు మన వాళ్ళు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. సో మీకు యూఎస్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఐడియా ఉన్నారా? వాట్ దే విల్ డూ? So even the Federal Bank, what they will do ante, generally there is a Walmart, Amazon ilanti untai. They will use up to, there is a policy of return back policy. 2-3 months lo meeku nachakapothe you can return the product. Daniki enta meager amount of $10, $20 pay cheyali ante. What they will do? They will take some phone. For example, they will buy S24 Ultra. In 2 months they will return it. They will get with amount of $10. మళ్ళీ కొనుక్కుంటారు వేరే అకౌంట్ ఓపెన్ చేసి. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? వేరే అకౌంట్ వాడుతున్నారు. కొత్తగా లేని మన వాళ్ళకి తెలియని తెలివితేటలు, మంచి తెలివితేటలు ఉన్నాయి అనుకున్నావా? ప్రోస్ మన వాళ్ళు ఇలాంటి డీలింగ్స్లో. సో కమింగ్ టు దిస్, మనకి ఇదంతా అవసరం లేదు. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎనీ టైమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. ప్రతిదీ ఇదే చెప్తున్నారు అనుకుంటున్నారా? పర్లేదు అనుకోండి, అనుకున్నా పర్లేదు. చాలా పాసిబిలిటీ ఉంది. సి లాట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, బట్ నేను చాలా చెరీ పికింగ్ చేస్తా. చెరీ పికింగ్ అంటే తెలుసా ఏంటి? చెరీ పిక్ చేసుకోవడం. సెలెక్టెడ్ టాపిక్స్. సో న్యాచురల్ డైమండ్స్ లాస్ దేర్ స్పార్కల్, బట్ ల్యాబ్ గ్రోన్ స్టోన్స్ స్టిల్ హ్యావ్ ఏ షైన్. సో దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ అండ్ natural diamonds. That you need to know first of all. What is the main difference between these two things? What is the main difference? Artificial, natural. Okay. అది కాకుండా ఇంకేం చెప్పండి. లిమిటెడ్ ఎలా ఉంటే అలానే వస్తుంది. అలా కాకుండా ఇంకేమున్నాయి? షేప్స్. నెక్స్ట్ ఫస్ట్ మెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ వాట్? ప్రైస్ తక్కువ. ఎవ్రీబడీకి యాక్సెసిబుల్ అని అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రియాలిటీ. బట్ జనరల్లీ 40% నుంచి 30% ఆఫ్ ఒక డైమండ్ రేట్ ఉంటే దాని మీద ఇంత పర్సెంట్ తక్కువ ఉంటుంది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజెస్? వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్ టు మేక్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్? ఎనీ ఐడియా? నార్మల్ డైమండ్స్ ఐడియా లేదంటారా? అది కరెక్టే, దగ్గర దగ్గర ఉన్నారు అందరు. అన్నీ కరెక్టే, నిజం కరెక్టే. కార్బనే, డైమండ్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్, రైట్? సో విల్ సీ సమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చూద్దాం. న్యాచురల్ డైమండ్స్ వర్సెస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఇట్ టుక్ బిలియన్ ఆఫ్ ఇయర్స్ టు హ్యాపెన్. నెక్స్ట్ దిస్ ఈస్ వీక్స్ టు మంత్స్. మోర్ ఎక్స్పెన్సివ్, 20 to 40% చీపర్. హై ఎన్వైరన్మెంట్ ఫుట్ ప్రింట్స్ డ్యూ టు మైనింగ్. ఇక్కడ మైనింగ్ అనేది ఉంటుందా? నథింగ్. పొటెన్షియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Conflict, diamond issues, no conflict, ethically produced. Pure carbon, this is important.
there is a test called MOHS hardness used for what అని యూపీఎస్సీ ప్రిలిమ్ వస్తే ఏంటి ఆన్సర్ ఏంటి? టు టెస్ట్ వాట్? డైమండ్స్. ఏదైనా డైమండ్స్ క్వాలిటీ టెస్ట్ చేయడానికి MOH హార్డ్నెస్ వాడతాము. viewed as luxury. Next one, retains value better than over time, certified. Okay, so price fluctuates based on what? 4 C's. Cut. మీరు విన్నారా అన్కట్ డైమండ్స్? విన్నారా? వినలేదా? ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళా ఇప్పుడు విన్నారా? మనం కొనకపోయినా సరే కొన్ని వాటి దగ్గరికి వెళ్ళి రావాలి మనం. అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తున్నా మనకు తెలియాలి కదా. అందరూ కొనలేరు, బట్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా ఫస్ట్. ఇంట్రోస్పెక్షన్ షుడ్ బి దేర్. నెక్స్ట్ వన్ ఇస్ కట్, కలర్, క్లారిటీ అండ్ క్యారెట్ వెయిట్. అన్కట్ డైమండ్స్ అంటే ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏంటి అంటే నిజంగా అదే. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్లో ఉంది కదా, మైనింగ్లో దే విల్ గెట్ సమ్ చిన్న ఎలిమెంట్ దొరుకుతుంది. దాన్ని ఏం చేస్తారంటే పాలిష్ చేయరు, డైమండ్తో కట్ చేస్తారు. తెలుసా మీకు అది? అది తెలుసా మీకు? సో జనరల్గా అలా జరగకుండా ఒక డైమండ్ వస్తుంది కదా, న్యాచురల్గా వస్తుంది కదా, దాన్ని జస్ట్ పైన చేసుకొని దీనిలో పెడతారు, రింగ్లో పెడతారు. సో అందుకే చెప్తున్నా, అంటే సరదాగా వెళ్ళి గోల్డ్ షాప్లోకి వెళ్ళి చూడండి, అన్కట్ డైమండ్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. అన్కట్ డైమండ్స్కి పాలిష్డ్ డైమండ్స్కి దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, బట్ డిఫరెన్స్ కంటే ఫ్యాక్టర్ ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద మనకి ఎలా నచ్చుతుంది అని ఇంపార్టెంట్. విక్టోరియా కలెక్షన్ విన్నారా మీరు ఎప్పుడైనా? మంచి అడ్వాన్స్గా ఉన్నారా మీరు? విక్టోరియా కలెక్షన్ విన్నారా? అంటే ఏం లేదు, లైట్ బ్లాక్ టింజ్ వస్తుంది, కొంచెం పాత యాంటిక్ లాగా అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ విక్టోరియా కలెక్షన్. టైప్ చేయండి ఇప్పుడైనా గూగుల్, మనకు ఉంది కదా, వాడుకోండి. ఇప్పుడు కాదులేని తర్వాత. సో నెక్స్ట్, very very important process of making 2 methods for the lab grown. First one, high pressure high temperature method, chemical vapor deposition method. Basic ga names teliste chalu, but దీనికంటే కొంచెం అడ్వాన్స్ ఒక స్టెప్ తెలుసుకోవాలంటే what this method does. What is the seed material of it? Seed material అంటే తెలుసా? ఒకటి తయారు చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ డైమండ్ ఇన్ దిస్ ఛాంబర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ, ఒక మెటీరియల్ని తీసుకుంటారు చేయడానికి. వాట్ ఈస్ దట్ మెటీరియల్? డైమండే. చిన్న డైమండ్ తీసుకుంటారు, వెరీ మైన్యూట్ పార్టికల్, దాన్ని సీడ్ పార్టికల్ అంటారు. విత్ హై ప్రెజర్ హై టెంపరేచర్ వాట్ దే విల్ డూ? జనరల్గా అర్త్లో జరిగే ప్రాసెస్ అదే కదా, హై ప్రెజర్ హై టెంపరేచర్ జరుగుతూ ఉంటుంది. అంత టెంపరేచర్ అంత ప్రెజర్ ఇక్కడ తీసుకొస్తారు ఈ ఛాంబర్లో. దీనికి ఏం చేస్తారంటే దే విల్ యాడ్ గ్రాఫైట్. గ్రాఫైట్ అంటే తెలుసుగా మీకు? గ్రాఫైట్ ఈజ్ ఆల్సో ఏ కార్బన్ కాంపౌండ్. ఇది ఈ ప్రెజర్కి ఏమవుతుందంటే మెల్ట్ అయ్యి దీని చుట్టూ క్రిస్టలైజ్గా ఫామ్ అవుతుంది, అప్పుడు డైమండ్ ఫామ్ అవుతుంది. రైట్? దిస్ ఇస్ వన్ ప్రాసెస్ యూజింగ్ దిస్ హై ప్రెజర్ హై టెంపరేచర్. దిస్ సెకండ్ వన్ ఇస్ వాట్? కెమికల్ వేపర్ డిపోజిషన్ మెథడ్. సేమ్ థింగ్, సీడ్ మెటీరియల్ ఒకటి ఉంటుంది. దీనిలో ఏం చేస్తారంటే దే విల్ ప్రొడ్యూస్ దిస్ CH4 మీథేన్ గ్యాస్. మీథేన్ గ్యాస్లో ఏముంటుంది? కార్బన్ ఉంటుందా? ఆ కార్బన్ దీనిలో డిపాజిట్ అవుతుంది. అగైన్ ఏమవుతుంది? చేసుకోవచ్చు, మేడ్ చేసుకోవచ్చు. దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కలర్ యాడ్ చేసుకోవచ్చు. కెమికల్ వేపర్ డిపోజిషన్లో డైమండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. పింక్ డైమండ్స్ వెరీ రేర్. కోహినూర్ డైమండ్ ఐడియా ఉందా మీకు? చూసారా ఎప్పుడైనా? ఫోటోలో చూసారా? కోహినూర్ డైమండ్ ఏ డైనాస్టిక్ బిలాంగ్ అయింది? ఫస్ట్ ఎవరికి బిలాంగ్ అయింది? కాకతీయనే. అక్కడ నుంచి ఎక్కడెక్కడెక్కడికో పోయింది ఇప్పుడు అది. రైట్? సో వీ హ్యావ్ దట్ ప్రెస్టీజియస్. సో ఇప్పుడు మీరేం చేయాలి? ఇంటికి వెళ్ళాక తెచ్చుకోవాలా? తెచ్చుకోండి. సో ఇండియాలో డైమండ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయో జస్ట్ చూడండి. ఇండియాలో డైమండ్ మైన్స్ మ్యాప్ పెట్టుకోండి. మ్యాప్ అంటే చాలా తక్కువే ఉంటాయి, వెరీ లిమిటెడ్. ఇట్ ఈస్ సమ్ 7 or 8 ఉంటాయి అంతే. సో see here, so nothing much, just see the difference between this. But chemical vapor deposition method is used for what? Diamond making.
అది ఒక్క పాయింట్ గుర్తుంటే చాలు. సో నెక్స్ట్ వన్, సినిమా చూసారా ఇది? మై సజెషన్ వాచ్ దిస్. సో అంటే రీజన్ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అని ఉంటాయి. సమ్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ ఏరియా కాల్డ్ కింబర్లే. విన్నారా పేరు ఎప్పుడైనా? వేర్ ఇట్ ఈస్? ఇన్ సౌత్ ఆఫ్రికా, వేర్ దీస్ డైమండ్స్ ఆర్ మైండ్. సో బ్లడ్ డైమండ్ అనేది ఎందుకు పెట్టారు తెలుసు? ఐడియా ఉందా మీకు? ఒక రాకెట్ అంటే ఇది కాదు, మాఫియా. సో వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని ఒక ఏజెన్సీ లాగా ఫామ్ అయ్యి హ్యూమన్ని స్లేవరీ కిందకు చేసి ఆ మైనింగ్లోకి వెళ్ళి కష్టంగా తీసుకొచ్చేవాళ్ళు. సో మైన్ ఇలా ఆ డైమండ్ తీసుకొచ్చేటప్పుడు దే ఆర్ బార్న్ విత్ సమ్ వూండ్స్, ఫుల్ అంతా డ్యామేజ్ అయిపోయింది, బ్లడ్తో వస్తాయి అనమాట ఆ మైన్స్, డైమండ్స్. సో అందుకే బ్లడ్ డైమండ్ అది. సో దానివల్ల ఎథికల్ ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి చాలా వరకు మైనింగ్ ఆపేశారు ఆ కొన్ని ఏరియాస్లోకి. అందుకే దాన్ని యూస్ చేసుకొని వాట్ వీఆర్ డూయింగ్ నౌ, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది టెక్నాలజీ స్టార్ట్ అయింది. దిస్ ఇస్ అ వెరీ వర్త్ వాచింగ్ మూవీ. టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి. సో ఇలాంటివి చూడాలంటే చూడండి. మై సజెషన్ ఇస్. టైం ఉండట్లేదా? రోజుకు 10 నిమిషాలు టైం ఉండదా? 10 నిమిషాలు చూడండి, రోజు 10 నిమిషాలు చూడండి, గుర్తు వస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. నరేంద్ర మోడీకి మనకి అంతే టైం ఉంటుంది 24 గంటల్లో, అంతేగా? అవునా కదా? అది అనుకుంటావు, కానీ ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చి దీని గురించి మాట్లాడాలి అంటే వితౌట్ సీయింగ్ పేపర్ ఎంత రిమెంబరెన్స్ పవర్ కావాలి? ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యి, ఈవెన్ దో ఎయిర్ జర్నీ అయినా సరే, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ, రైట్? 4-5 ప్రదేశాలు తిరగాలంటే 70,000. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నరేంద్ర మోడీ. మళ్ళీ అనుకుంటారు పార్టీ అఫిలియేటెడ్ అనుకుంటారు, అలా ఏం లేదు. బట్ ఆ ఏజ్లో చేస్తున్నాడు అంటే వాట్స్ ద ఫ్యాక్టర్? మనకి ఛాన్స్ ఉంటుంది, ఎక్కడో దగ్గర టైం పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. మీ టైం తెలుసా మీకు? మీ టైం అంటే మన టైం ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? పర్సనల్ టైం. అది కొంచెం పెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ 100% పెట్టుకోండి. మళ్ళీ ఈగోయిస్టిక్ అని థాట్లోకి తీసుకొని రాకండి. మీ టైం ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ మీకు రిఫ్రెష్ అవ్వాలంటే మీ టైం కావాల్సిందే. ఏం పెట్టుకుంటా ఉంటావా? పెట్టుకోండి. మీ టైం అది మీ ఇష్టం. మీరు డూమ్ స్క్రోలింగ్ చేస్తారు, ప్యాకాట్ ఆడతారు, రీల్స్. డూమ్ స్క్రోలింగ్ అంటే కీప్ ఆన్, అరగంట సేపు రీల్స్ చూసేవాళ్ళు ఎవరున్నారా? మరి దానికి టైం ఉన్నప్పుడు దీనికి టైం ఉంటుందిగా. పట్టుకోండి, పర్లేదు. సి వీ డోంట్ నో, ఎనీథింగ్ మే క్లిక్, ఎనీథింగ్, ఎనీ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ యూ. యూపీఎస్సీలో ఎనీ ఇన్ఫర్మేషన్ 100 ఎగ్జాంపుల్ రాయగలను నేను, ఎందుకంటే బయట చూసినే రాయగలను నేను. చదివిన వాటికంటే బయట చూసిన ఎక్కువ రాయగలను. బట్ అది కాదు కానీ బ్లడ్ డైమండ్. సో దిస్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ కింబర్లే ప్రాసెస్. ఎనీబడి హర్డ్? ఎనీ టైమ్ హర్డ్? ఏవైతే ఈ కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ని కంట్రోల్ చేయడానికి వాలంటరీగా వరల్డ్ మొత్తం కలిసి దే హ్యావ్ డెవలప్డ్ ఏ ప్రాసెస్ టు స్టాప్ దీస్ బ్లడ్ డైమండ్ థింగ్స్. దట్ ఈస్ కాల్డ్ వాట్? Kimberley process. It didn't have any organization, it didn't have any funding, it didn't have any mechanisms, everything ఏం లేదు. జస్ట్ ఒక వాలంటరీగా అందరూ కలుసుకొని ఇలా బ్లడ్ డైమండ్ జరగకూడదు, ఇలా ఎథికల్ రైట్స్ జరుగుతున్నాయి అని మాట్లాడుకొని దే హ్యావ్ డెవలప్డ్ వన్ ప్రాసెస్. దట్ ఈస్ కాల్డ్ వాట్? కింబర్లే ప్రాసెస్ రిగార్డింగ్ వాట్? డైమండ్స్. అదొక పాయింట్ మీకు తెలుసుకుంటే చాలు. సో కింబర్లే ప్రాసెస్ ఇన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ స్కీమ్ దట్ రెగ్యులేట్స్ ట్రేడ్ ఇన్ రఫ్ డైమండ్స్. అంటే ఏ ఆరిజిన్ నుంచి ఎక్కడ వస్తుంది అని తెలుస్తుంది కదా డైమండ్స్. It is a multilateral trade regime established in 2000. It aims to prevent flow of conflict diamonds while helping to protect legitimate trade in the rough diamonds. There are how many? 59 participants. Is India a member? Yes, India is a member of it. So it is very, very important. It is not an international organization. It has no permanent office or permanent staff. It relies on contribution under the principle of burden sharing of participants. Who is the chair now? You? Where is UAE? Saudi Arabia lo unda, Middle East lo unda. Fine. So Kimberley process దేనికి సంబంధించింది?
డైమండ్స్కి సంబంధించింది. ఎక్కడైతే ఈ కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ని రాకుండా చూసుకోవడానికి హెల్ప్ చేసేది అంతే. లేదు, ఎఫిషియెంట్గా వర్కింగ్ అయితే లేదు. ఉంటే ఆర్గనైజేషన్ ఉండాలి బట్ ఒక స్టెప్ అయితే ఉంది. దే హ్యావ్ టేకెన్ ఎ స్టెప్ రిగార్డింగ్ ఇట్. ఇంకా జరుగుతాయి, ఎందుకు జరగవు? మానవులకు సహజం కానిది ఏమిటి? సో దిస్ ఇస్ అ ప్రాక్టీస్ క్వశ్చన్. రైట్. The Kimberley process was established in 2003 to regulate the trade in rough diamonds. Is it correct? Yes, sir. It is an international organization with permanent office and staff. India was the chair of the Kimberley process. Point was 2020లో ఇండియా చైర్ అయింది. ఇంత చిన్న దగ్గర కూడా he'll play with you. ఇంత డాట్. సో ఇప్పుడు చదివారు, మీ మైండ్లో యూఏ అనుకుంటారా? అందుకే ఫ్రేమ్ చేసా క్వశ్చన్. రైట్. సో బీ కేర్ఫుల్. రైట్. ప్రిలిమ్స్ క్వశ్చన్ చదివేటప్పుడు ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్సిడర్ అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి, ఫాలోయింగ్ అండర్లైన్ చేయండి, స్టేట్మెంట్స్ అండర్లైన్ చేయండి, రిగార్డింగ్ అండర్లైన్, కింబర్లే ప్రాసెస్. ఇలా చేస్తే 6 to 7 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కదా కావాల్సింది. 6 to 7లోనే యూ విల్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతావు. 6 to 7 అంటే ఇట్స్ నార్మల్ మ్యాటర్ కాదు. 14 మార్క్స్ అంటే ఏంటి? మీ 1 year జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1 and 3. సో అమూర్ ఫాల్కన్. అమూల్ వాళ్ళది కాదు, ఇట్ ఈస్ అమూర్, AMUR, అమూర్ ఫాల్కన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, when a species comes, what you need to do? ఏమేం చదవాలి? వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు? బేస్, what kind of it is, what are its basic characteristics, what is its IUCN status, what is its WPA status. ఇవి బేస్ థింగ్. బట్ అమూర్ ఫాల్కన్ ఎందుకు చదవండి ఒకసారి. వాట్ ఈస్ ద హెడ్లైన్ ఆఫ్ ఇట్? ahead of Amur falcon's arrival, Manipur district bans their hunting. So Amur falcons, the world's longest traveling raptors. It is a migratory species, locally known as, very very important, Akui puina. The bird arrives mainly in Manipur and Nagaland. Nagaland is called as falcon capital of India. తెలుసా మీకు? జోమి ఫెస్టివల్స్ విన్నారా ఎప్పుడైనా? ఏంటది? అదే ఏంటది? దేనికి సంబంధించింది? వీటికే ఫాల్కన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి దర్ ఇస్ ఎ ఫెస్టివల్ కాల్డ్ జోమి ఫెస్టివల్. జోమి, ZOMI. నాగాలాండ్లో ఉంటుంది ఇది. నాగాలాండ్ is called as what? Falcon capital of India. It breeds in the regions of Siberia, China and Mongolia and migrates to South Africa for wintering. Primarily, this is important, they pass through India, particularly over Nagaland, Manipur and Assam in northeast India, where they can stop for what? Refuel. అంటే ఏంటి? గ్యాస్ ఎక్కించుకుంటుందా? రెస్ట్. బిఫోర్ కంటిన్యూయింగ్ దేర్ జర్నీ. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా దాకా వెళ్తుంది. ఎక్కడి నుంచి? మంగోలియా నుంచి. సో ఇఫ్ దిస్ ఈజ్ అ వరల్డ్ మ్యాప్, మంగోలియా నుంచి ఇలా వెళ్తుంది, అంతేగా? ఇట్ ఈస్ అన్ ఆఫ్రికా అనుకుంటే. సో ఇట్ పాసెస్ త్రూ వన్ సీ. వాట్ ఈస్ దట్ సీ? ఇండియన్ ఓషనే. అరేబియన్ సీ. అరేబియన్ సీ 5 days సింగిల్ ఫ్లైట్ కొడుతుంది అది. 5 days సింగిల్ ఫ్లైట్ అంటే ఎగురుతానే ఉంటుంది 5 days. మీరు ఎగరగలరా? ఛాన్సెస్ ఎగురుతారా? ఏమేం చేయగలరు మానవులు? వదిలే. బర్డ్స్ ఆర్ ద, వాట్ ఈస్ ద IUCN స్టేటస్? లీస్ట్ కన్సర్న్.
and but the species is protected in the Wildlife Protection Act. And next, conservation, nothing much, but remember this 1, 2, 3, 4 and this 5. What? అది జనరల్గా ఇట్ కానట్ బేర్ సచ్ కైండ్ ఆఫ్ క్లైమేట్ దేర్. అంటే అది జనరల్ ప్యాటర్న్, దాని న్యాచురల్ థింగ్ అనమాట. అది అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవడం అనేది దాని న్యాచురల్ థింగ్. అది బ్రీడింగ్ సీజన్ అయిపోతుంది, అక్కడ అయిపోతే దాన్ని ఆ కోల్డ్ క్లైమేట్ తప్పించుకోవడానికి అక్కడ దాకా వస్తుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి పిల్లలు పుట్టుంటాయి, మళ్ళీ వాటిని పెంచుకొని మళ్ళీ ఎగరేస్తాయి. ఇంక ఇదే పనిలో ఉంటాయి, అటు ఇటు తిరగటమే. ఏమైంది? మళ్ళీ వెళ్ళి మనం ఏం చేయలేం, మనకే ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలీదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరలీ కన్సిడర్డ్ యాజ్, ఇలాంటి క్వశ్చన్స్ సార్ నాకు ఇష్టం అనమాట. ర్యాప్టర్స్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. అన్నీ ఎగిరేయాయి కదా బర్డ్స్. వాట్ ఆర్ ర్యాప్టర్స్? Omnivore birds. Tell me one bird which is herbivore. పావురమా? పావురం ఇన్సెక్ట్స్ అండి, ఎప్పుడు చూడాల మీరు? మీరు గింజలు వేసినందుకు మాత్రం అయ్యే తింటే అనుకోకండి. టెల్ మీ వన్ హెర్బివోర్ బర్డ్ ఎక్కడైనా విన్నారా? నేనైతే వినలేదు. ప్యారెట్టా? ఎందుకు యాపిల్కి పెట్టారు? అదేమంటారు? ఏం లేదు. జాంకాయ్. So coming to here, what are raptors? Raptors are dead or live prey ని క్యాప్చర్ చేస్తాయి. లైవ్ ప్రే అంటే ఏంటి? బతికుండంగానే వాటిని క్యాప్చర్, వాటిని ఏమంటారు? క్లాస్. వాటితో చంపి తినగలిగిన కెపాసిటీ వాటిని ఏమంటారు? ర్యాప్టర్స్ అంటారు. See again, vultures doesn't comes under raptors. అదొక పాయింట్ అనమాట. ఈగల్స్ కమ్స్ అండర్ ర్యాప్టర్స్. కానీ వల్చర్కి ఈ క్లాస్ చాలా వీక్ ఉంటాయి. నేను కూడా రీసెంట్ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన నేను కూడా చదివాను. సో ఇక్కడ ఆప్షన్లో నేను కూడా వల్చర్ పెడదామన్న థాట్ నాకు కూడా వచ్చింది. బట్ కొంచెం రీసెర్చ్ చేశాక వల్చర్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద ర్యాప్టర్స్ అన్న క్లారిటీ నాకు కూడా వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ ర్యాప్టర్స్? టెల్ మీ ద ఆన్సర్. అమూర్ ఫాల్కన్, ఓకే ఫైన్. గోల్డెన్ ఈగల్. నెక్స్ట్, రోజ్ రింగ్డ్ ప్యారాకిట్ అంటే ఏంటో తెలుసా మీకు? ప్యారెట్ పేరే రోజ్ రింగ్డ్ ప్యారాకిట్. రోజ్ రింగ్డ్ టైప్ చేయండి, మీకు వస్తుంది. గూగుల్ ఉందిగా, టైప్ చేయండి. సైంటిఫిక్ నేమ్ అది. డూ యూ నో దిస్? హౌస్ స్పారో. స్పారో తెలుసా మీకు? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆన్సర్ ఏంటి? ఓన్లీ 2ఆ? హౌస్ స్పారో కాదా? రోజ్ రింగ్డ్ ప్యారాకిట్ కాదా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కావు, ఈ రెండు రైట్. సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు ఈ మధ్య. అంటే ఐయుసిఎన్ అవి అడగటం, ఇవి అడగటం అవన్నీ దాటిపోయినాయి. వాట్ ఆర్ ఇట్స్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్, అసలు ర్యాప్టర్స్ అంటే ఏంటి అన్న టైంలో అలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఫ్రమ్ విచ్ సబ్జెక్ట్? ఎన్వైరన్మెంట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మేబీ ఎకానమీలో ఎంత విన్నారో ఎంత వినలేదో ఐ డోంట్ నో, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫెడ్స్ పైవట్. సో వెరీ ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫెడరల్ రిజర్వ్స్ రేట్ కట్స్ రిఫర్స్ టు రిడక్షన్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్ సెట్ బై ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్. ఫెడరల్ రిజర్వ్ అంటే ఐడియా ఉందిగా, ఆర్బీఐ లాంటిదే, యుఎస్లో ఒక బాడీ. నౌ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అన్ దిస్ ఎ బ్యాంక్ అనుకో, ఫెడ్ అనుకోండి. ఫెడ్ ఈజ్ ఎ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఎస్. what happens if it is increase interest rate? What happens if it is decrease interest rates? So interest rate perigindi ante what does it mean? Interest rate ante telusuka, when you are lending something danni base cheskoni untadi. For example 4.5% nunchi
4% చేశారు ఇంట్రెస్ట్ రేట్, రైట్. ఈ 4% వల్ల, ఈ 0.5 తగ్గటం వల్ల యుఎస్కి ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? సో వీటిలో మనం చూడాల్సిన పాయింట్స్ దీన్ని బేస్ చేసుకొని చూడాలి. ఇవి ఎకానమీ టర్మ్స్ అనమాట. ఎందుకు చెప్తున్నానో క్వశ్చన్స్ ఉన్నాయి, యుల్ అండర్స్టాండ్ రిగార్డింగ్ ఇట్. వాట్ హ్యాపెన్స్ టు ద, ఒకటే క్వశ్చన్, ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది ఇన్ యుఎస్, నాట్ ఇన్ ఇండియా? ఇఫ్ ఫెడ్ decreases its interest rates, what happens to the inflation in the USA? సో ఒక ప్రాసెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంది? 4%. 4.5 ఉండేది 4% అయింది, అంతేనా? 4.5% ఉండేది 4% చేశారు. అంటే నువ్వు హోమ్ లోన్స్ ఎక్కువ తీసుకుంటావు, తక్కువ తీసుకుంటావా? ఎక్కువ తీసుకుంటావు. లోన్స్ తీసుకుంటున్నావు అంటే బ్యాంకింగ్లో ఉండే మనీ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్, రైట్? ఇఫ్ దిస్ కమ్స్ ఇన్ టు ద మార్కెట్, మోర్ పీపుల్ వాంట్స్ మోర్ లోన్స్, రైట్? ఇట్ విల్ క్రియేట్ డిమాండ్, రైట్? దిస్ డిమాండ్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్, రైట్? ఈ ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్. దిస్ కనెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? Economy is the one subject which is based on the analysis, some assumptions regarding the inflation. What happens to the investors? See, మొత్తం ఎక్కడైనా సరే అన్నీ కొంచెం ఒకటే టర్మ్లో ఉంటాయి, బట్ ఇన్వెస్టర్ అనేవాడు పెద్ద దొంగ. వీడి వల్ల చాలా చేంజెస్ జరుగుతాయి, అటు జరుగుతుంది ఇటు జరుగుతుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకే కొంచెం సేఫ్ ఉంటాం ఇన్వెస్టర్ దగ్గర. So what happens to the US economy? Investors will invest, will go into other countries. Why? Interest rate is less. But ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది దానికి. I'll tell you that factor ఏంటో తెలుసా? చెప్పనా? 4% ఇంట్రెస్ట్ రేట్కి తీసుకొని వేరే వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. జరగచ్చుగా కేసు? 4% ఇంట్రెస్ట్ నేను తక్కువ తీసుకుంటా, 4% ఇంట్రెస్ట్ రేట్ నేను తీసుకుంటా, నేను పే చేయాల్సి 4%. బట్ ఐ కెన్ గివ్ 5% టు అదర్ పీపుల్, రైట్? వాడు కూడా ఇన్వెస్టరేగా. సో ఇన్వెస్టర్ హ్యాస్ 2 వ్యూస్ ఉంటాయి, 2 పాయింట్స్ ఉంటాయి. క్వశ్చన్ ఎలా అడుగుతున్నా అర్థం చేసుకోండి. ఇట్ డిపెండ్స్. బ్యాంక్ అందరు వెళ్ళరు కదా. ఫర్ ఎగ్జాంపుల్, యూ డింట్ హ్యావ్ సిబిల్ స్కోర్, వాట్ యూ విల్ డూ? యూ విల్ గో ఫర్ ప్రైవేట్ బ్యాంకింగ్, రైట్? కార్ లోన్ కావాలి, కార్ కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యావు, ఏం చేస్తావు నువ్వు? ప్రైవేట్ బ్యాంక్, పబ్లిక్ బ్యాంక్లో ఇవ్వలేదు. నాకు చిన్నప్పటి నుంచి కళ ఈ కారు కొనుక్కుని, నా దగ్గర 30 లక్షలు నేను కొనాల్సిందే అనుకు ఫిక్స్ అయ్యావు. ఆ కార్ 70 లక్షలు ఉంది, పబ్లిక్ లోన్ ఇవ్వట్లా, ప్రైవేట్ బ్యాంక్కి వెళ్తావా? వాడు సిబిల్ ఏం పట్టవు వాళ్ళకి, అంతే కదా? అప్ టు సమ్ ఎక్స్టెంట్ దే విల్ సీ, బట్ బియాండ్ దట్ దేర్ టార్గెట్ ఈస్ టు వాట్? టు గెయిన్ మోర్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్రమ్ యూ. జనరల్గా 9%, 8% కార్ లోన్ ఉంటే దే విల్ చార్జ్ సంథింగ్ అరౌండ్ 13 to 14%. ఇట్స్ హ్యూజ్ చేంజ్ ఉంటుంది కదా ఓవరాల్గా. సో అదంతా వదిలేస్తే, బట్ కమింగ్ టు దిస్ ఫెడ్, వాట్ హ్యాపెన్ టు ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఎకానమీ? See, we are talking only in the USA. ఇండియాకి ఇంకా రాలేదు. ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడండి. వాట్ హ్యాపెన్ టు ఎంప్లాయ్మెంట్? ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుందా, బూస్ట్ అవ్వదా ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీజెస్? అవుతుందా అవదా? రైట్? హౌ? రైట్. సో మోర్ మనీ, అంతే కదా? అర్థమైందిగా, రైట్? యూ అండర్స్టాండ్, రైట్? 3 థీమ్స్తో అడగచ్చు. ఒకటి ఇన్ఫ్లేషన్, ఒకటి వాట్ అబౌట్ ద సేవింగ్స్? సేవింగ్స్ విల్ బి ఇంక్రీజ్డా డిక్రీజ్డా? రెడ్యూస్డ్. సేవింగ్స్ విల్ బి, స్పెండింగ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, సేవింగ్స్ రెడ్యూస్ అవుతుంది. ఏ ఎకానమీలో ఇది? యుఎస్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీనా? ఇది యుఎస్ గురించి మాట్లాడుతున్నాం. ఒక క్లారిటీ వచ్చింది కదా. నౌ కమింగ్ టు ద, ఇది తగ్గించడం వల్ల ఇండియా మీద వచ్చేది ఏంటి? సో బికాస్ ఆఫ్ దిస్ రేట్ కట్, హౌ ఇట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా? క్యాపిటల్ ఫ్లోస్. ఇండియాకి క్యాపిటల్ ఫ్లోస్ వస్తాయా పోతాయా? వై? కంపారిటివ్లీ ఇండియా విల్ హ్యావ్ సంథింగ్ అరౌండ్ 5% ఇంట్రెస్ట్ రేట్ రిటర్న్ రావచ్చు అన్న డైమెన్షన్లో క్యాపిటల్ ఫ్లై ఫ్రమ్ యుఎస్ఏ టు ఇండియా, రైట్? What will be the status of rupee? Will be appreciated or depreciated?
అంటే కంపేర్ టు ద డాలర్ రూపీ విలువ పెరుగుతుందా తగ్గుతుందా? వెన్ దీస్ పీపుల్ ఆర్ కమింగ్ హియర్, వాట్ డస్ ఇట్ మీన్? రూపీ వాల్యూ విల్ బి అప్రిషియేటెడ్, నాట్ డిప్రిషియేటెడ్. ఈ పాయింట్ అర్థమైందా? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వాట్ అబౌట్ ద ఇన్వెస్టర్స్? హియర్ ద కండిషన్ ఈస్ మే. జనరల్లీ మొత్తం మేలో నడుస్తుంటుంది, బట్ ఇక్కడ ఫుల్ మే నడుస్తుంది. మే అంటే మే నెల కాదు, అంటే జరగచ్చు జరగకపోవచ్చు. ఎందుకు? రీజన్ ఏంటి? అదర్ కంట్రీస్ అన్న పాయింట్ తీసుకుంటే ఇందాక 2 పాయింట్స్ చెప్పాను మీకు. ఇన్వెస్టర్స్కి వాడు తక్కువ తీసుకొని పక్కన తక్కువ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, మేబీ చేయకుండా కూడా ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. వీటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి క్వశ్చన్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్, బారోయింగ్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్? Borrowing cost of the, do you know ECBs, external commercial borrowings? External commercial borrowings, Indian companies borrowing from the abroad. For example, if you want to borrow from the USA, you will get more or takkuva? అంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటా తక్కువ డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటా, ఎందుకంటే 4% ఇంట్రెస్ట్ రేట్ ఉంది, మనం తక్కువ కట్టాలి రివర్స్, అంతే కదా. సో వాట్ అబౌట్ దిస్ బారోయింగ్ కాస్ట్ ఆఫ్ కంపెనీస్? నెక్స్ట్, వాట్ అబౌట్ ద మానిటరీ పాలసీ ఇంపాక్ట్? మానిటరీ పాలసీ అంటే తెలుసుగా మీకు. మానిటరీ పాలసీ ఎవరు చేస్తారు? ఆర్బీఐ చేస్తుంది. సో జనరల్గా ఇక్కడ మోర్ మనీ వస్తుందా ఇండియాకి మరి? అంతేగా. విల్ రీడ్ టు వాట్? ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు వాట్ ద ఆర్బీఐ విల్ డూ? ఇంట్రెస్ట్ రేట్స్ని ఏం చేస్తుంది? పెంచుతా తగ్గిస్తుందా? ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? రైట్. అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ ఫ్రేమ్. ఇన్ జనరల్ ఇట్ హ్యాపెన్స్. ఏమైంది? మానిటరీ పాలసీ ఏం చేస్తుంది? మెయిన్ టార్గెట్ ఆఫ్ మానిటరీ పాలసీ ఏంటి? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఈజ్ ద మెయిన్ పాలసీ ఆఫ్ ద మానిటరీ పాలసీ. సో ఈ టైంలో ఏం జరుగుతుంది? మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా పెరగదా? ఇండియాలో పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుద్ది? కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలా తగ్గించాలా? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలి. Next one, what happens to the exports? Exports will be increased or decreased? Exports. What happened to the imports? See, general ఒక బేస్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రూపీ అప్రిషియేట్ అవుతుంది. రూపీ అప్రిషియేట్ అవుతున్నప్పుడు ఇన్ జనరల్స్ ఎక్స్పోర్ట్స్ విల్ బి డిక్రీస్డ్, అంతేనా? సి డాలర్ ఇప్పుడు నీకున్న విలువ పెరుగుతుంది, రూపీ విలువ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉండేది కాస్త 110 రూపీస్ అయింది, సమ్ ఎక్స్ ప్రోడక్ట్, అంతేగా. దీని విలువ పెరిగిందిగా, రూపీ విలువ 110 రూపీస్ అయినప్పుడు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయా? తక్కువ అవుతాయి. వాట్ హ్యాపెన్ టు ద ఇంపోర్ట్స్? ఇంక్రీజెస్, రైట్. లాస్ట్, వాట్ అబౌట్ ద ఇన్ఫ్లేషన్? ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్? ఇన్ జనరల్ ఇంక్రీజెస్. ఇన్ని డైమెన్షన్స్లో ఏంటి రీడ్ ద దిస్ థింగ్. ఇన్ని డైమెన్షన్స్ తెలిస్తేనే క్వశ్చన్స్ పెట్టగలం, లేదంటే డిస్పూరే. డూ యు నో ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం? ఏంటది? డిస్పూర్. సో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, అర్థమైందా? సో డౌటా? సో 20 చూసుకోండి, క్వశ్చన్స్ చూడండి. 2023 చదవండి. In the post-pandemic recent past, many central banks worldwide had carried out interest rate hikes. జరిగి ఉండొచ్చా? Chances are there, right? First point. Central banks generally assume that they have the ability to counteract the rising consumer prices via monetary policy means. See, ఒక రేట్ని హైక్ చేస్తున్నాము, ఒక రేట్ని తగ్గిస్తున్నాము అంటే ఇట్ విల్ బి డన్ బై కంట్రీస్. ఏదైనా ఫెడరల్ బ్యాంక్ ఉంటే ఫెడరల్, ఆర్బీఐ అంటే ఆర్బీఐ, దాని కెపాసిటీని బట్టే దే విల్ డూ ఇట్, రైట్. సో ఇది మీకు తెలిసిన తెలియకపోయిన వెరీ ఈజీ క్వశ్చన్. ఇన్ పోస్ట్ పాండమిక్ ఇయర్స్ మెనీ సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ రేట్ ఇంట్రెస్ట్ హైక్స్. చేసాయి, ఓకే చేసాయి అనుకోండి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? అజ్యూమ్ that they have ability to counteract the rising consumer prices via monetary policy means. Assume ante enti? Possibility, right? So 1 explains 2, right? 2023 question idi. What is the answer?
నెక్స్ట్ 2022 రీడ్ టైట్ మానిటరీ పాలసీ ఆఫ్ యుఎస్ ఫెడరల్ కుడ్ లీడ్ టు క్యాపిటల్ ఫ్లైట్. వాట్ ఈస్ టైట్ మానిటరీ పాలసీ తెలుసా మీకు? టైట్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఈజింగ్ అంటే, సో దెర్ ఆర్ 2 words యూ నీడ్ టు రిమెంబర్. మీకు ఎకానమీ ఐడియా ఉందా? టైట్ మీన్స్ వాట్? ఇంక్రీజింగ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఈజ్ రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. టైట్ మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు క్యాపిటల్ ఫ్లైట్ అవుతుందా? ఆలోచించండి, జనరల్గా ఆలోచించండి. ఇందాక దాకా ఏం చదివాము? యుఎస్ ఫెడ్ రేట్ డిక్రీజ్ అయింది. సో వెరీ కన్ఫ్యూజింగ్. బట్ ఇక్కడ చదివామా? ఇక్కడ ఏమైంది? రేట్ కట్స్ అంటే ఈజింగే కదా. ఇక్కడ అయినప్పుడు ఏమైంది? క్యాపిటల్ ఫ్లైట్ అయిందా? దాని కౌంటర్ ఏమవుతుంది? అంటే ఫ్లైట్ అవుతాయా వస్తాయా అది చెప్పండి. వస్తాయి కదా. సో ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అంతే కదా. ఒక సైడ్ తెలుసుకోండి, రెండో సైడ్ కౌంటర్ చేసేయండి. సో వాట్ ఎవర్ ద ఫస్ట్ పాయింట్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? టైట్ మానిటరీ పాలసీ ఆఫ్ యుఎస్ కుడ్ లీడ్ టు ఫ్లైట్ అన్నాడు, అంటే బయటికి వెళ్ళిపోతాయా? సి వర్డ్ చూడండి అగైన్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. జనరల్గా ఫ్లైట్ అవ్వవు, ఎందుకంటే మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది కదా, మోర్ అట్రాక్టివ్ ఉంటుంది ఇన్ జనరల్గా. సో ఫస్ట్ వన్ ఈస్ రాంగ్ రైటా? రాంగ్. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? సి ఇది తెలుసుకోకపోతే ఎప్పటికీ పెట్టలేరు. క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టాపిక్. లాస్ట్ 6 years నుంచి క్వశ్చన్ వస్తానే ఉంది, అటు ఇటు ఇటు మార్చుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చీప్ మానిటరీ పాలసీ అంటే తెలుసా మీకు? విన్నారా పేరు ఎప్పుడైనా? సి ఏం లేదు, చీప్ అన్నా ఈజ్ అన్నా డిక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. టైట్ అంటే ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నప్పుడు క్యాపిటల్ ఏమైంది? బయటికి వెళ్ళిందా ఉందా? యుఎస్ నుంచి బయటికి వెళ్ళింది. ఇక్కడ టైట్ అయింది. టైట్ అయినప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ బయటికి వెళ్తుందా ఇన్ఫ్లో అవుతుందా? ఫ్లైట్ అయితే అవ్వదు కదా, రైట్? సో ఇదొక్కటి తెలిస్తే అవుతుందా అవదా? రైటా రాంగా? వాట్ ఈస్ ఆన్సర్? వాట్ ఈస్ ఆన్సర్? బి. అంతే, 2 స్టేట్మెంట్ చదవడం అవసరం లేదు. సో ఇలా చేస్తున్నారని చెప్పేసి తెలివిగా 1 pair 2 pair క్వశ్చన్స్ యూపీఎస్సీ చేంజ్ అయింది అన్నిటికీ. మొన్న 2024లో కొంచెం బెటర్ అయింది. 2023 ఈజ్ అ వెరీ హార్డ్ ఎగ్జామ్. ఐ హ్యావ్ సీన్ వెరీ హార్డ్. అంత రాడ్ పేపర్ ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా. సి దట్ ఈస్ ఎ రియాలిటీ. 2023 ఈజ్ ద మోస్ట్ హార్డ్. సో కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ వచ్చింది 2023తో. సో అదంతా వదిలేసేయండి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ సెకండ్ పాయింట్, క్యాపిటల్ ఫ్లైట్. సి పాయింట్స్ ఆర్ ఎకానమీలో ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, పాజిబిలిటీ పాయింట్స్ మీద సెర్చ్ చేయండి. ఫస్ట్ దానిలో కుడ్, సెకండ్ దానిలో మే. క్యాపిటల్ ఫ్లైట్ మే ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ ఆఫ్ ఫర్మ్స్ విత్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. అర్థమైందా? అర్థం కాలేదా? వాట్ అబౌట్ థర్డ్ పాయింట్, డివాల్యుయేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ డిక్రీజెస్ ద కరెన్సీ రిస్క్ అసోసియేటెడ్ విత్ ద ఈసీబీస్. అవునా? అర్థం కాలేదు ఈ క్వశ్చన్. ఇది పర్లేదు చెప్పండి, చెప్తాను. Devaluation of domestic currency decreases the currency risk of associated. Decrease అవుతుంది కదా, అంత కూడా అవసరం లేదు. మీకు ట్రిప్ చెప్పానుగా, ఆ టిక్ ఫాలో అయితే చాలు. సో నెక్స్ట్ వన్ 2021 అనుకుంటా ఇది. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ టూ హై, ఆర్బీఐ ఈజ్ లైక్లీ టు బై. అవునా? ఆలోచించండి, ఆలోచించండి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సి ద వర్డ్ ఈజ్ వాట్? బై. అంటే ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కుంటుంది, డబ్బులు బయటకి ఇస్తుందా? డబ్బులు బయటకి ఇస్తుందంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్లో ఉంది, ఇంకా ఇన్ఫ్లేషన్ లేపుతుందా? అంతే కదా. ప్రైస్ రైజ్, ఒక ప్రొడక్ట్ మీద
ఎక్స్ రూపీస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి, మార్కెట్లోకి ఇది కొనుక్కున్నప్పుడు ఏం చేస్తావు? డబ్బులు ఇస్తావు వాళ్ళకి. ఈ 100 కాస్త ఇంకొక 100 యాడ్ అయింది, మార్కెట్లోకి 200 వచ్చాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? వాట్ హ్యాపెన్స్ టు ద ఇన్ఫ్లేషన్? ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్? ఇంక్రీజెస్. ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ ఈస్ టూ హై, RBI is likely to buy government securities. Buy or sell? Sell. First point, right or wrong? What is the answer? 2 and 3. అర్థమైందా? ఈ రెండు కూడా చూద్దాం. If rupee is rapidly depreciating, RBI is likely to sell dollars in the market. అంతేగా? If interest rates in the USA or European Union were fall, that is likely to induce RBI to buy dollars. See, ఇప్పుడు ఆ క్వశ్చన్ యుఎస్లో జరిగిన వాటి మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి లేదా? ఇలాంటివి ఒక 2 years ముందు కూడా ఇంకో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓవరాల్గా ఒక 7-8 yearsలో 4-5 క్వశ్చన్స్ పక్క కంట్రీ ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ చేస్తే హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఇండియా అన్న దాని మీద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అంతే. సో ఇది అవసరం లేదు మనకి. లాస్ట్, కీపింగ్ ఖజ్జు అలైవ్. షిమ్లా జూ ఫేసెస్ స్నో లెపర్డ్. ఆల్ టైమ్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ స్నో లెపర్డ్. స్నో లెపర్డ్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? చూసారా ఎప్పుడైనా మీరు? టైగర్ని చూసారా? చీటా చూసారా? చీటోస్ కాదు, ఎక్కడ? చీటానా లెపర్డ్? అది చీటా ఉంది ఒకే ఒక దగ్గర. అక్కడ నుంచి ఏషియా నుంచి తీసుకొచ్చి ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న ఒకే దగ్గర, కూనో పాల్పూర్ దగ్గర. లెపర్డ్, చీటా ఒక్క దగ్గరే ఉంది, ఒక ప్లేస్లోనే ఉంది. ఇండియాలో చీటా ఇస్ అన్ ఎక్స్టింక్ట్ యానిమల్. వీ బ్రాట్ ఫ్రమ్ వేర్? ఆఫ్రికా, నమీబియా, టు కూనో పాల్పూర్. సో స్నో లెపర్డ్, దే ఆర్ వాట్ ఈస్ ద ఐయుసిఎన్ స్టేటస్? వల్నరబుల్. ఫౌండ్ ఇన్ 12 countries. So these countries ఒకసారి చూడండి. యూజువల్లీ అబౌవ్ ద ట్రీ లైన్, ఆల్పైన్, మెడోస్ అండ్ రాకీ రీజన్స్ ఆఫ్ 2700 to 6000 meters above sea level during summer and around 1200 to 2000 meters during the winter. They don't? Very 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 important. So efforts to protect this. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకొని చూడండి. ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఎప్పుడు వచ్చింది? 2000. డూ యు నో ప్రాజెక్ట్ టైగర్? విన్నారు ఎప్పుడైనా? వెన్ ఇట్ కేమ్? కరెక్టే 1973. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ చెప్తారా ఏమన్నా? 92. బట్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ 100% ఇంపార్టెంట్. అంటే ఈ ఇయర్స్ ఆర్ ఇంపార్టెంట్. క్రొనాలజీ అడిగే ఛాన్స్ ఉంది, ఇంకా అడగలేదు యూపీఎస్సీ. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని. సో నెక్స్ట్ వన్, వాట్? గ్లోబల్ స్నో లెపర్డ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. వెన్? 2013. నెక్స్ట్ వన్, లివింగ్ హిమాలయస్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఎవరెవరు తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ వాట్? మీకు ఎన్వైర్న్మెంట్ అయిందా? అవ్వలేదు కదా. బట్ దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో క్యూట్ పాండా బొమ్మ ఉంటుంది, దాని లోగోలో పాండా బొమ్మ ఉంటుంది. 1961లో వచ్చింది అనమాట ఇది. హెడ్ క్వార్టర్ ఇస్ గ్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ రిలీజ్ ఎ రిపోర్ట్ కాల్డ్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది. ఎవరు చెప్పినా బాగా వినండి, జాగ్రత్తగా వినండి. వెరీ ఈజీ సబ్జెక్ట్ అనిపిస్తుంది, అంతేనా? లేదు నిజంగానే. ఎన్వైర్న్మెంట్ని సబ్జెక్ట్ అనుకుంటే కష్టంగా ఉంటుంది, మన సరౌండింగ్ అనుకుంటే ఈజీగా ఉంటుంది. చూసే విధానం ఏదైనా. ఫైన్. హిమాలయస్ సంరక్షక్. బట్ ఇదంతా కాకపోతే, బట్ రీసెంట్గా దే హ్యావ్ డన్ వన్ థింగ్. వాట్ ఈస్ కాల్డ్ స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. 2009-2023 ఎండ్ అయింది. వాట్ ఆర్ ద ఏజెన్సీస్ డన్? వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా. నెక్స్ట్ వన్, నేచర్ కన్జర్వేషన్. నెక్స్ట్ వన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.
WWF చేసిందా ఇది? చేసిందా ఇది? చేయలేదు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇరికిస్తాడు, ఏం చేయడు. హిస్ టాస్క్ ఈజ్ టు డూ వాట్? టు మేక్ యూ కన్ఫ్యూజ్. అదా ఇదా అనేది ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. పాండా ఇక్కడ సంబంధం లేదు మనకి. దీన్ని అయితే WWF చూడంగానే పాండా బొమ్మ. WWF మీకు తెలుసుకా? చిన్నప్పుడు చూసారు ఎవరైనా? డూ యూ నో WWF? రెజ్లింగ్ ఐడియా ఉందా? సో రెజ్లింగ్ ఎవరు బాగా స్టౌట్ మంచి ఉన్న వాళ్ళు చేస్తారు కదా, సో అందుకని పాండా బొమ్మ గుర్తుపెట్టుకున్న దానికి. దాని లోగో పాండానే. చూడండి నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది. ఈ ఆర్గనైజేషన్ లోగో పాండా, దానికి సంబంధం లేదు. అంటే మంచిగా ఉండేవాళ్ళు చేస్తారు కదా, సో అందుకే పాండా బొమ్మ పెట్టుకున్నాను, గుర్తుపెట్టుకున్నాను. బట్ మీరు కూడా అలానే గుర్తుపెట్టుకోండి. ఈ పాండాకి దీనికి సంబంధం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. పాండా ఆర్గనైజేషన్ ఏంటి? WWF, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్. WWF ఎన్ అని ఉంటుంది, అది వదిలేసేయండి. నెక్స్ట్ కమ్స్ ఈ సర్వేలో విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్? లడాక్. సెకండ్ వన్? నెక్స్ట్ వన్? నెక్స్ట్ వన్? నెక్స్ట్ వన్? నెక్స్ట్. సో వాట్ ఆర్ ద స్టేట్స్ వేర్ దిస్ స్నో లెపర్డ్ వీ కెన్ ఫౌండ్? లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్. బీహార్లో ఉందా? ఆ డిఫరెన్స్ తెలుసుకోండి చాలు. ఏ స్టేట్స్ అంటే జనరల్గా స్నో లెపర్డ్ ఎక్కడ ఉంటుంది? స్నో ఉండే దగ్గర ఉంటుంది అంతే. చలి కావాలి దానికి, మీరు వెచ్చదనం ఇచ్చినా వద్దంటుంది. రైట్? స్నో లెపర్డ్ వాంట్ వాట్? స్నో. సో బీహార్లో ఉండదు. కొంచెం స్టేట్స్ పక్కన చూసుకో, అడిగే ఛాన్సెస్ ఉంటుంది. రైట్? వెస్ట్ బెంగాల్? నో. అదొక్కటి తెలిస్తే చాలులే. సో లాస్ట్ టాపిక్, మిషన్ మోసం. ఇట్ ఈస్ అన్ ఆల్రెడీ ప్రాజెక్ట్, ఆల్రెడీ మిషన్ మోసం ఆల్రెడీ 2012లో ఉంది. ఇట్ ఈస్ అ రీవ్యాంప్డ్ వర్షన్ ఆఫ్ ఇట్. వెదర్ ఫోర్కాస్టింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం బెటర్గా చేశారు. బెటర్గా చెయ్యాలని కోరుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ వాట్? మిషన్ మోసం. ప్యాకేజ్ అంతా 2000 crores. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చూసుకోండి. బట్ ఏ మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. దిస్ ఈజ్ విచ్ మిషన్? మోసం. నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ మోసం. ఇది విన్నారు ఎప్పుడైనా? రెండు ఒకటేనా? కాదు. ఇదే మినిస్ట్రీ చూడండి. మీరు ఎక్స్పెక్ట్ అని చేయగలరా? మీ ఊహకు అందదు అది. అందుకే మినిస్ట్రీ ఆఫ్ మోసం ఏంది? మిషన్ మోసం, ప్రాజెక్ట్ మోసం. దేర్ ఆర్ టూ థింగ్స్. సో అటు దిటు మార్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బీ అవేర్ ఆఫ్ ఇట్. అందుకే పర్టికులర్గా పిక్ చేసుకున్నా ఇది. సో చెప్పమ్మా, పర్లేదు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మోసం అంటే ఏంటి? మాన్సూన్. సో ఇది ఏంటి అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, దీని పక్కన ఉండే స్టేట్స్కి మన ఇండియాకి వీ హ్యావ్ సమ్ కల్చరల్ టైస్. మోసం ఈజ్ అ కామన్ ఫీచర్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆ కల్చర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇండియా హ్యాస్ డెవలప్డ్ వన్ స్కీమ్ కాల్డ్ వాట్? ప్రాజెక్ట్ మోసం. విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్? ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. వాట్ అబౌట్ దిస్? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, IITM పూణే, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ 3 ఆర్గనైజేషన్స్ చేస్తాయి. సో మిషన్ మోసం ఎవరిది? ప్రాజెక్ట్ మోసం ఎవరిది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్. ప్రాజెక్ట్ ఆ రెండు డిఫరెన్స్ తెలిస్తే చాలు. సేవ్ వాటర్ అడిగా, ఫోటో అడిగారు కదా. దిస్ ఇస్ మీ. ఎక్కడో చెప్పండి అది. నేనే, మా తమ్ముడు. దిస్ ఇస్ ప్యాంగాంగ్ లేక్. ఏది పెన్ ఏది? ఈ బ్యాక్ అంతా చైనా. ఉప్పు వాటర్.
సాల్ట్ వాటర్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సాల్ట్. ఇలా పెట్టుకున్నా సరే యుల్ గెట్ వామిటింగ్ వచ్చేస్తుంది. అసలు అదంతా కాదు కానీ ఆల్టిట్యూడ్ ఫస్ట్ మీకు గాలాడదు, ఫస్ట్ ఊపిరాడదు. యూ విల్ ఫీల్ దట్ ఆల్టిట్యూడ్ సిక్నెస్. చాలా హైట్లో ఉంటుంది ఈ లేక్. సో అదంతా ఫ్యాక్టర్ కాదు. ఇది తెలుసా మీకు? వెనకాల ఎప్పుడు చూసారా ఇవి? 3D షూటింగ్ అక్కడే తీశారు. చూసారు మూవీ ఎప్పుడైనా? సో రీసెంట్గానే వెళ్ళాను లడాఖ్కి, బండే. ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఢిల్లీ. సో ఒళ్ళంతా అయిపోయింది. సో ఇక్కడ సేవ్ వాటరే, రైట్? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంక వదిలితే ఇంటికి వెళ్తాం అన్నట్టుందా? క్లాస్ ఉందా? ఏం క్లాసు? హిస్టరీ.